నమస్తే. వెల్కమ్ టు ఆద్య టీవీ. రైట్. సో, రోజుకొక రకంగా సోషల్ మీడియాలో ఆర్‌జే శేఖర్ భాష కానివ్వండి, అలాగే దాసరి విజ్ఞాన్ అని ఈ మధ్య కాలంలో అనలిస్ట్ మనం చూస్తూనే ఉన్నాం. సో, లావణ్య మీద చేస్తున్నటువంటి ఆరోపణలు కానివ్వండి, లేకపోతే ఆ థంబ్‌నెయిల్స్ కానివ్వండి, బేసిక్‌గా తను కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతుందని ఇప్పటిదాకా అయితే మనతో మాట్లాడడం జరిగింది. రైట్. తనైతే మనతో పాటు మరొకసారి స్టూడియోలో ఉంది. సో, తను రీసెంట్‌గా ఈరోజు ఉమెన్ కమిషన్ ఆఫీస్‌కి కూడా వెళ్ళి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. సో, ఒకసారి వీటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. రైట్. హాయ్ లావణ్య. హలో అండి. హౌ యూ? ఐఎమ్ ఓకే. రైట్. సో, కొంచెం యాహ్! అంటే ఒక 1 మంత్ బిఫోర్ 1 మంత్, ఆఫ్టర్ 1 మంత్ ఏంటి అంటే సిట్యుయేషన్ కానీ, లేకపోతే ఆ ఫీల్ కానీ ఎలా ఉంది? ఎలా ఉన్నారు? లైఫ్ అంతే హార్డ్‌గా వెళ్తూ ఉంది. హ్మ్. నా నా లైఫ్‌లో నా సిట్యుయేషన్స్ నేను ఫైట్ చేస్తుంటున్న ఒక టైంలో ఈ ఇద్దరు మనుషులు మెయిన్ ఫస్ట్ 'శేఖర్ భాష' 2 ఆహ్, విజ్ఞాన్ దాసరి అతని పేరు మరేంటో. హ్మ్. హ్మ్. అతను మరి ఫిల్మ్ క్రిటికా ఏదో అంటున్నాడు. బట్ మనుషులు పర్సనల్ లైఫ్ ఎలా మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. చాలామంది యాక్ట్రెసెస్ గురించి కూడా అట్లే మాట్లాడుతున్నాడు. రీసెంట్‌గా సమంతది కూడా ఏదో వీడియో చూసాను నేను. ఆ అమ్మాయిని కూడా అలాగే తిడుతున్నాడు. వుమెన్ అంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేదనిపించింది నాకు దాసరి విజ్ఞాన్ పైన. హ్మ్. హ్మ్. నాకు నా గురించి మాట్లాడినప్పుడు అసలు నిజంగానే సూసైడల్ థాట్స్ వస్తున్నాయండి బాబు. వాళ్ళవి చూసి మొత్తం ష్రింక్ అయిపోతున్నాను మనిషిని. ఓకే. సో, అందుకు వెళ్ళి సో, రైట్. ఈరోజు మీరైతే ఉమెన్ కమిషన్ ఆఫీస్‌కి అవును. వెళ్ళడం జరిగినట్టుంది. అవును. ఎందుకంటే ఐ థింక్ సో మీరు నేను చూసాను. సో, ఏంటి అసలు ఎందుకెళ్లారు? దేనికోసం వెళ్లారు? శేఖర్ భాష అండ్ దాసరి విజ్ఞాన్ పైన కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాను. ఓకే. హ్మ్. వాళ్ళు పెట్టిన థంబ్‌నెయిల్స్ కానివ్వండి, హ్మ్. బేసిక్‌గా నేను మీకు చూపించడానికి ఇందాక స్క్రీన్ షాట్ తీశాను. హుహు. ఓకే. ప్రతి వాటిల్లోని ఎంత చెండాలంగా స్క్రీన్ షాట్స్ అండి. మరి దాన్ని జూమ్ చేయి ప్రవీణ్. ఈ ఛానల్స్ వాళ్ళకైనా అర్థం అవ్వట్లేదో మరి ఒకసారి కెమెరాకి డాగ్స్‌తో చూయించండి. సీరియస్లీ లావణ్య రాస్తున్న అరెస్ట్ లావణ్య గెలిచింది. వదిలిపెట్టని లావణ్య సెక్స్ పిచ్‌తో ఏం చేసిందంటే లాడ్జిలో దిలీప్ సుంకరతో అడ్డంగా దొరికిన లావణ్య. నేను రాఖీ కట్టానండి. డే 1 నుంచి ఆయన నన్ను చెల్లిగా మస్తాన్ గాడితో లాడ్జిలో ఆ పని మనిషిని కూడా వదలకుండా. వదలకుండా. ఏంటి అసలు ఇవి? పోనీ ఇవన్నీ ఆరోపణలు కూడా కాదండి. ఇవి అసలు ఇంకా చెండాలం ఇది. మరి అతనికి అమ్మ, అక్క, చెల్లి వీళ్ళెవరు లేరా ఇంట్లో ఆడోళ్ళు? అర్థం కావట్లేదు. మాట్లాడినవి ఏవైనా చేయగలడా? ప్రూవ్ చేయలేకపోతే నేను చెప్పు తెగ కొడతాను ఇంక మరి ఒక్కొక్కడిని పట్టుకొని. అదొక్కటే చెప్పగలను. మరీ అసలు అంత అలాంటి థంబ్‌నెయిల్స్ బేసిక్‌గా ఇక్కడ ఒకటి పాయింట్ లావణ్య గారు ఏంటంటే, నిజంగా దాసరి విజ్ఞాన్ ఆ వీడియోలో అలా మాట్లాడి ఆ థంబ్‌నెయిల్ పెట్టుంటే ఓకే. లేదా ఆ ఛానల్ వాళ్ళు ఆ థంబ్‌నెయిల్స్ అలా వేసుంటారంటే ఇంకా అది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. ఎందుకంటే ఆ కంటెంట్ అలా ఉంటే అది పెడితే ఓకే అనే చెప్తున్నాను. థంబ్‌నెయిల్స్ ఎవరైతే పెడతారో ఒకసారి వీడియోలో ఉన్నది కాకుండా వీడియో బయట అలా పెడితే యూ కెన్ టేక్ ఇట్. మీరు యాక్షన్ తీసుకోవచ్చు. యాక్షన్ యూ హావ్ దట్ రైట్ యాక్చువల్లీ. నేను ఫైట్ ఖచ్చితంగా చేస్తానండి. అండ్ 16 మంది పేర్లు రాసి బావిలో దూకానంట. అంటే నన్ను చంపేసి వీళ్ళు ఏమైనా ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారా? లేకపోతే ఇవన్నీ దేనికోసం వాళ్ళు చేస్తున్నారో అర్థం కావట్లేదు. అంత పర్సనల్గా ఒక మనిషి గురించి ఎందుకు ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతున్నారు? ఆ థంబ్‌నెయిల్ ఎందుకు పెడుతున్నారు అలా? అంటే వాళ్ళ వ్యూస్ కోసం ఇంకొక అమ్మాయి జీవితం అని చూడరా? ఇంకొకరు కుటుంబం అని చూడరా? ఒక శేఖర్ భాష బయటకు వచ్చి మాట్లాడడం వల్ల మా అందరి లైఫ్స్ మళ్ళీ స్పాయిల్ అయ్యాయి. ఓకే, నేను మస్తాన్ పైన కేసు పెట్టాను కాదన్ను. కాకపోతే ఆ కేసు నేను వెనక్కి తీసేసుకుంటుందాం అనుకున్న టైంలోని మళ్ళీ రెచ్చగొట్టాడు. ఎంతమంది పేర్లు? ప్రీతి ఉదయ్‌కి మెసేజ్ చేశాడు. మళ్ళీ మా అందరికీ గొడవలు అయ్యేలా చేశాడు. ఇవన్నీ 2 ఇయర్స్ నుంచి జరుగుతున్నాయి. మరి లాస్ట్ 6 మంత్స్ నుంచి ఎవరెవరు మాట్లాడుకోకుండా ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు. తర్వాత నాకు రాజ్ తరుణ్‌కి ఇష్యూ అయింది. రాజ్ తరుణ్ బయట వెళ్ళిపోయాడు. నేను కేసు పెట్టాను. నేను ఫైట్ చేసుకున్న టైంలో మళ్ళీ అంతా లాగాడు పని కట్టుకొని కూర్చొని. ఒక్కొక్క రికార్డింగ్స్ ఉన్నాయి. అందరికీ ఫోన్ చేసి నాకు ఇప్పుడు టార్గెట్ లావణ్యనే అని చెప్పడం జరుగుతుంది. అంత ఎందుకు అతనికి పర్సనల్‌గా నా మీద గ్రడ్జ్ అంటే డబ్బుల కోసం, ఫేమ్ కోసం, బిగ్ బాస్‌కి వెళ్ళడం కోసం ఇవి అతనివి. అంటే ఆర్‌జే శేఖర్ భాష బిగ్ బాస్‌కి వెళ్తున్నాడా మరి? యాక్చువల్‌గా అయితే వెళ్ళకూడదు మరి నా ఉసురు తగిలి. ఓకే. ఆడదాన్ని ఉసురు పోసుకున్నవాడు బాగుపడ్డాడు చరిత్రలో ఉమెన్ లేదండి. కమిషన్ ఆఫీస్‌లో అసలు మీరు ఈరోజు ఏమని కంప్లైంట్ ఇచ్చారు? లైక్ కంప్లైంట్‌కి సంబంధించి ఈవెన్ ఎవరైతే ఇప్పుడు కమిషనర్ ఉంటారో నేరెళ్ల శారద గారు ఏం రెస్పాండ్ అయ్యారు? ఎలా రెస్పాండ్ అయ్యారు వాటి మీద? కంప్లైంట్ అయితే రాసిచ్చామండి. అడ్వకేట్‌తో వెళ్ళాము. వీళ్ళ థంబ్‌నెయిల్స్ గురించి అండ్ ఆ థంబ్‌నెయిల్స్ ఛానల్స్ వాళ్ళు కూడా ఒకసారి కంప్లైంట్ ఇస్తారు. రైట్.
యా చదివి వినిపించండి ప్లీజ్. Request to receive complaint against Shekhar Basha and Dasari Vignan for humiliation and sexual harassment against on me on the same of male social worker and appearing in the social media, print media without any uh, proofs and involving into personal issues which are plans between me and my husband Raj Tarun, movie hero Telugu film industry. In consent court through FIR 976 by 2024 at Narsing PS and personally targeting me and linking with the sexual comes with advocate and the small child, etc. Manepalli Lavanya Raj Tarun, aged about 34, occupation, direction and Pavani. Okay. యా సో ఇద్దరి మీద పెట్టడం జరిగింది, దాసరి పైన అండ్ రెండు పేజీలు రాసి ఇచ్చారు. అవును, షేక్ బాదుషా పైన కూడా. Who's that Sheikh Badshah? అదే అండి ఉచ్చల్ దాన్ని ఏమంటారు కదా సామెత, ఉచ్చలో చేపలు పెట్టేటోడు ఉన్నాడు కదా షేక్ బాదుషా. Okay. షేక్ చేసిన పని చేయదు అనుకుంటా వాడికి, పాపం వాడి పిల్లం ప్రెగ్నెంట్ ఎలా అయిందో ఏమో. Okay. మరి అడ్వకేట్ గారు శేఖర్ భాషను తిట్టాడు అని అంటే మరి వీళ్ళందరూ అడ్వకేట్ని తిట్టట్లేదండి. పాపం ఆయన మంచి మనసుతో బయటకు వచ్చాడు అతను, మరి అడ్వకేట్ని కూడా పట్టుకొని తిడుతున్నారు. మళ్ళీ వీళ్ళని ఎవరు ఏమనరా? ఆ తమ్నెల్స్ చూసి ఎవరేమనట్లేదా? మరి వాళ్ళ ఇళ్ళలో ఆడలు అంటే ఇప్పుడు ప్రతి ఇంట్లో అమ్మాయికి మోసమే జరిగిందని బయటకు వచ్చి కంప్లైంట్ ఇస్తే శేఖర్ బాదుషన్ దాసరి విజ్ఞాన్ ఇలా వచ్చి మాట్లాడతాడా? ఆ గూట్లే గాడితోనే లావణ్య పరువు పోయింది, సుంకర అస్సలు అవతారం ఇదే, లాస్ట్ మినిట్లో బిగ్ ట్విస్ట్ బయటపెట్టిన దాసరి విజ్ఞాన్. ఈ విషయం మీద అంటే బేసిక్గా మీతో అదే దిలీప్ సుంకర సార్ మాట్లాడే ఉంటారు కదా. అవును అవును. ఏం చెప్పారు? పట్టించుకోవద్దు అని చెప్పినప్పటికీ ఇవి ఎంత చండాలంగా ఉన్నాయి. వీళ్ళు రాజ్ తరుణ్ ఊరేసుకున్నాడు అని పెడుతున్నారు, అంటే మనుషులు చచ్చిపోమంటున్నారా? విల్లాలో హీరో రాస్తారు ఊరేసుకుని ఆత్మహత్య అంటే చచ్చిపోమంటున్నారా, ప్రొవోక్ చేస్తున్నారా, చావాలనుకుంటున్నారా? మరి అసలు ఇతనికి ఏం సంబంధమో మరి నాకు తెలీదు. అంటే శేఖర్ భాష ఆల్రెడీ 2-3 అమ్మాయిలు చంపేశాడు కదండి, అందుకే చావడం వీళ్ళకి చాలా ఈజీ అనుకుంటా. ఓకే. యా సో రైట్. అంటే మీరు ఫ్యూచర్లో అంటే ఫర్దర్గా వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు? అసలు ఏంటి అంటే కంప్లైంట్ అయితే ఇచ్చాము, మేడం చాలా బాగా మాట్లాడారు, చాలా మోటివేట్ చేశారు నన్ను. అంటే వీళ్ళందరూ ఇప్పుడేదో నేను ఓడిపోయాను అని అనుకుంటున్నారు. టు బి హానెస్ట్ చెప్పాలంటే నేను గెలిచే ఉన్నానండి, నేను గెలిచాను కాబట్టి రాజ్ తరుణ్ నాతో రిలేషన్షిప్ స్టార్ట్ చేశాడు. గెలిచి ఉన్నాను కాబట్టి, లైఫ్లో ఆల్రెడీ సక్సెస్ ఉన్నాను కాబట్టి. కాకపోతే అప్ అండ్ డౌన్ ఉంటుంది, ఇప్పుడు డౌన్ ఉంది. మళ్ళీ నా రాజు నా దగ్గరకు వస్తాడని అనుకుంటున్నా. అట్లీస్ట్ క్లోజర్ విడిపోయినా సరే పోనీ మా లైఫ్ మేము చూసుకుంటాం. ఏదో వద్దు అనుకున్న మనిషి పైన నేను వెళ్ళేసి వెనక పడి డిస్టర్బ్ చేయను నేను, కానీ క్లోజర్ అనేది ఉండాలి. ఈ పనికి మాలిన ఎదవలు, ఈ షేక్ బాదుషా గాడు. వాట్ యు మీన్ లైక్ ఉట్రాజా? వాట్ ఇస్ దట్? అంటే వాడు నాకు ప్రెగ్నెన్సీ రాదు అన్నాడు. వాడు ఎవడు నన్ను చూసిన డాక్టరా, నాతో ఉన్న మనిషా? నాతో ఉన్న మనిషిని చెప్పమనండి. రాస్తారని బయటకు వచ్చి అవును లావణ్య కన్సీవ్ అవ్వలేదు అని చెప్పమనండి. నన్ను చెక్ చేసిన డాక్టర్ చెప్పమనండి. వాడు కూర్చొని నేను ప్రెగ్నెంట్ అవ్వలేను అని చెప్తున్నాడు. వాడు మగాడు కాదేమనుకుంటాడు, వాడు మగాడు కాదని మరి నేను అంటాను అప్పుడు. సో వాడు ఉట్రాజా బ్యాచ్ అని చెప్పారండి నాకు. అందుకే వాళ్ళ వైఫ్ కి ప్రెగ్నెన్సీ వీడు కాదు అని చెప్పారు. నాకు వచ్చిన కాలే అండి, నాకు ఇన్కమింగ్ కాలే. టు బి హానెస్ట్ చెప్తున్నా, అంటే ఫీల్ అవ్వద్దు. ఇప్పుడు శేఖర్ భాష మీద ఎంత ఉన్నా ఓకే, అవును వాళ్ళ వైఫ్ గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. లేదండి, ఇప్పుడు నేను అమ్మాయిని, నా భర్త బయట వెళ్ళి ఇలా చేస్తుంటే ఏమున్నా సరే ఆపుతాను నేను ఆపుతాను. బీయింగ్ ఎ వైఫ్, బీయింగ్ ఎ ఉమెన్, మీరు ఏమైనా చేసుకోండి, ఇంటికి వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని రండి అంటే వై? బికాస్ ఎంతవరకు కరెక్ట్? ఆల్రెడీ నోస్ దట్ ఎవ్రీవన్ షీఈస్ ప్రెగ్నెంట్, రైట్? సో ఈ టైంలో మనం నేను అమ్మాయిని కామెంట్ చేయడం అఫ్ కోర్స్ రైట్. అతను తప్పు చేస్తున్నాడని మనం తప్పు చేయకూడదు. ఒకటి వాడు అరుస్తున్నాడని మనం అరవడం సీరియస్ గా చెప్తున్నా, ఇట్స్ నాట్ కరెక్ట్. ఇప్పుడు రోడ్ మీద వెళ్ళేటప్పుడు కుక్కలు చాలా మురుగుతాయి, బట్ మనం పట్టించుకోదు కదా, పిచ్చి కుక్క అని వదిలేయాలి కదా. అవును కరెక్టే. సో కానీ అంటే మీ శేఖర్ భాష గారు మీ గురించి మాట్లాడడం తప్పు, అండ్ మీరు మాట్లాడడం కూడా తప్పు అని నేను చెప్పను, బట్ వాళ్ళ వైఫ్ విషయంలో మాత్రం ఐఎమ్ సో సారీ దట్. ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు ఎలా వాడికి అర్థమయ్యేలా చెప్తాం, వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి తీస్తే అన్న అర్థమవుతుందేమో అన్న ఒక వాళ్ళ విజ్ఞతకి వదిలేయాలి. అవును, ఒక చిన్న ఇది తప్ప వాళ్ళ వైఫ్ ని పర్సనల్ గా అనాలని కాదు, ఆవిడకైనా సరే అట్లీస్ట్ ఆవిడ ఆపాలి కదా. మరి హస్బెండ్ ఇలా చేస్తుంది, మేబీ తను ఆపుతుందేమో, కంట్రోల్ అవ్వట్లేదు. లేదండి,
వాళ్ళ వైఫ్ గురించి కూడా నిజంగానే ఉన్నాయి. మరి వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్ చనిపోయింది కదండి, మీకు అది అర్థం కావట్లేదు. దీపారెడ్డి చనిపోయింది, దీపారెడ్డి రూమ్మేట్ అంట ఈవిడ. అమ్మాయి చనిపోయేలాగా చేశారు. అమ్మాయి చనిపోయిన తర్వాత అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ని చేసుకున్న ఆవిడని ఏమంటారు మీరు? ఆవిడ ప్రెగ్నెంట్ అని ఒకటే వస్తుంది బయటికి, మరి ఇంకొక లైఫ్ తీసేసుకుంది ఆవిడ. మనకు కూడా నిజాలు తెలియకుండా ఏం మాట్లాడు. అమ్మాయి వాళ్ళ అన్న చెప్పారండి. అఫ్ కోర్స్ ఇట్స్ ట్రూ, అవ్వచ్చు. బట్ దాని వెనకాల కారణాలు ఏంటి అనేది కూడా ఆ సాఫ్ట్ సింపతి కోసమే మరి వాళ్ళ వైఫ్ కి యాక్సిడెంట్ అయింది, నడవలేదు, కాలు లేదు అని చెప్తున్నాడేమో. వాళ్ళ అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు కూడా నాకు కాల్ చేసి చెప్తున్నారు ఎవ్రీథింగ్ ఈజ్ నైస్ అని. నిజంగానే వాళ్ళ ఇంటికి డాక్టర్ హేమంత్ వస్తున్నాడంట. ఎందుకు వస్తున్నాడు మరి? ఇప్పుడు నా అఫేర్స్ గురించి, ఇప్పుడు అతను బ్రాహ్మణ్ అంట అండి, మరి బ్రాహ్మణ్ అతను పర్సనల్ గా చికెన్ తిన్నప్పుడు అది వాళ్ళ పర్సనల్ చాయిస్ అయినప్పుడు. లావణ్య గారు మీరు మాట్లాడడం నిజం చెప్తున్నా, తప్పు కాదు, కానీ మనకు కూడా కొంచెం ఉండాలి కదా. ఎగ్జాక్ట్లీ. కానీ మరి నేను నా 11 ఏళ్ల జీవితం ఉంది, నాకు కూడా, నేను ఆడదాన్నే, మరి నాకు పిల్లలు పుట్టరు అన్నప్పుడు అది అతను తప్పు చేశాడని మీరు ఎట్లాగా? తప్పు అంటే సారీ ఫీల్ అనేం కాదండి, అతనికి అలా అంటే వాళ్ళకి నొప్పి అన్న తెలిసి తగిలి ఆపుతారేమో అని, బాధ పెట్టాలని. మేబీ సీరియస్ గా చెప్తున్నా, శేఖర్ భాషా గారు నాకు బేసిక్ గా ఫ్రెండ్. నేను చెప్తున్నా ఇప్పుడు ఆన్ కెమెరా ముందు, నేను చెప్తున్నా నాకు చాలా మంచి ఫ్రెండ్. తనని ఒకసారి మా ఇంటి దగ్గర కూడా డ్రాప్ చేశాడు, అండ్ హీ యూస్ టు టాక్ విత్ మీ ఎవ్రీ డే. సరే, మీ ఫ్రెండ్ ఇలా మీరు ఇంకొక అమ్మాయి గురించి మాట్లాడుతుంటే మీకు నేను చెప్తా ఒక్క మాట. సో తను ఎందుకు ఇలా చేస్తున్నాడు అనేది బేసిక్ గా తనకు కూడా తెలియాలి అని అనుకుంటున్నాను. బేసిక్ గా హీస్ వెరీ నైస్ గాయ్, చాలా మంచోడు, అండ్ ఆడవాళ్ళ పట్ల కూడా తనకు బేసిక్ గా రెస్పెక్ట్ ఉంది కూడా నాకు తెలిసి. బట్ మీ విషయంలో ఎందుకు అలా అయ్యాడు అనేది అంటే అంత చిక్కట్లేదు ఓపెన్ గా చెప్పాలి అంటే. దట్ హీ నోస్ దట్ మేబీ ఫేమ్ కోసం అయి ఉంటుందా, లేకపోతే మీరు అన్నట్టు మనీ కోసమా అంటే ఐ థింక్ సో, మరి మేబీ నాకు తెలీదు. కాకపోతే శేఖర్ భాషా గారు ఇలా చేయడం కూడా నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను ఓపెన్గా చెప్పాలంటే. కాకపోతే ఒకటి, హీస్ వెరీ నైస్ పర్సన్ అండ్ జెన్యున్ పర్సన్. కాకపోతే ఈ విషయంలో మాత్రం నేను కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. బట్ అలాగని చెప్పేసి వాళ్ళ వైఫ్ మీద మాట్లాడడంగా నేను వాళ్ళ వైఫ్ తీసుకోను. నేను వాళ్ళ వైఫ్ గురించి అనొద్దు అంటే అతను నా గురించి కూడా అనొద్దు. ఇప్పుడు వాడు మగాడండి, ఒక మగాడు తిరిగాడు అంటే ఏమవ్వదు. ఫైట్ విత్ హిమ్ ఎందుకు? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒక మగాడిని నువ్వు తిరిగిపోతాడురా అంటే మగాడు తిరుగుతా అని అంటారు, సమాజం కూడా అట్లే తీసుకుంటది. బట్ ఒక ఆడదాన్ని అంటేనే కదా ప్రాబ్లం. అలా నన్ను ఒక్క వీడియోను 2 వీడియోలను వచ్చి తన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పేసి వెళ్ళిపోతే వదిలేసేదాన్ని, నేను ఇన్వాల్వ్ అయ్యేదాన్ని కాదు. దాదాపు ఇప్పుడు మేము అన్ని వీడియోస్ లింక్స్ ఇచ్చాం, ఛానల్స్ ఇవన్నీ దాదాపు 500 వీడియోలు దాకా ఉన్నాయి. నాకు అది నొప్పేసి ఇప్పుడు ఈ రోజు ఇంకా అనాల్సి వచ్చింది. అది కూడా మొన్న ఆర్టీవీ దాంట్లో ఆ రోజున. సో మీరు కూడా వాంటెడ్ గా అనట్లేదు, బాధేసేమంటున్నాను. ఒక ఆడదాన్ని అసలు ఏమండి, నేను ఉమెన్ ని ఎందుకు నేను అంటాను ఆవిడని, దట్టు ప్రెగ్నెంట్ ఉందంటే వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఏముంటది అని కూడా నాకు తెలుస్తుంది. కానీ బాధ్యత గల భార్య మరి ఆవిడ వాళ్ళ హస్బెండ్ ని ఆపుకోవాలి. సరే, మా ఛానల్ త్రూ మీరు ఏమైనా శేఖర్ భాషా గారికి చెప్పాలనుకుంటున్నా? నాకు ఒక ఆడియో వచ్చిందండి, నా ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాడు శేఖర్ భాష. నాకు అమ్మాయి ఇప్పుడు నేను గెలవాలి, ఇందులో తెలుసో తెలియకో దిగిపోయాను ఇందులోకి, నేను గెలవాలి అంటున్నాడు శేఖర్ భాష. శేఖర్ భాష, నువ్వు గెలవడం కోసం లైఫ్ లో ఒకసారి ఓడిపో, తప్పేం లేదు, అవతల జీవితం బాగుపడుతుంది. ఇప్పుడు నువ్వు గెలవడం కోసం లేనిపోనివన్నీ తీసుకొచ్చి నిందలేసి ఇంకొక జీవితాన్ని పాడు చేస్తే, వాడు ఇప్పుడు అంటాడు కదా, ఒకరి వైపు చూపిస్తుంటే మరి 4 వాడి వైపు చూపిస్తాయి అన్నట్టు, మరి వాడి వైపు ఉన్న 4 నేను బయటకు తీయాల్సి వస్తుంది కదా. నేను తీస్తాను. సో వాడిని అక్కడ ఆగిపోమనండి, నేను ఆగిపోతాను. లేదు అంటే రేపు పొద్దున్న నుంచి నేను ఇంకా ప్రతి ఛానల్కి వెళ్ళి వాడి గురించి, వాడి భార్య గురించి మాట్లాడాల్సి వస్తుంది. నాకు కూడా మాట్లాడొద్దు అంటే నేను ఆపేస్తాను. చెప్పాలి, మీ ఛానల్ నుంచి ఏమైనా చెప్పాలి అని అడిగారు కాబట్టి చెప్తున్నాను. శేఖర్ భాష నా ఫ్రెండ్ని అడిగాడు, నేను ఇందులో దిగిపోయాను తెలుసో తెలియకో, సో నేను ఇందులో గెలవాలనుకుంటున్నాను అని. ఆ గెలవడం కోసం నా ఆడియో రికార్డింగ్స్, మా కేసుకు సంబంధించినవి అన్ని ప్రూఫ్లుగా అడుగుతున్నాడంట. అవి ఆపేమనండి అతన్ని. ఇప్పుడు మస్తాన్ సాయి నుంచి మస్తాన్ సాయి నుంచి ఏదో ఒక లీక్ అయింది కదా, తను ప్రిజన్ లో ఉంటూ. సో లావణ్య మస్తాన్ సాయితో జైల్లో ఉండి ఏ విధంగా రొమాన్స్ అని చెప్పేసి కొన్ని thumbnails చూస్తున్నాను. సో వాట్ ఈస్ దట్? ఏంటి రొమాన్స్ అండి? ఏం రొమాన్స్ ఉంది? ఇప్పుడు మీరున్నారు, మనం ఒకరోజు బయటికి వెళ్ళాం, డస్ ఇట్ మీన్ మన ఇద్దరికి ఏదో ఉన్నట్ట? లేదు, సింపుల్. ఇప్పుడు లావణ్యకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి లావణ్యతో సంబంధం ఉన్నట్టే. అది మనిషి అయితే మనిషి, కుక్క అయితే కుక్క, ఆడదైతే ఆడది, ఎవరైనా సరే. ఇంకా మరి వాళ్ళు అలాగే పెట్టుకుంటారేమో లైఫ్ లో, ఎక్కడికైనా బయటకు వెళ్తే రోజు అలాంటి పనులే చేస్తారేమో. అందుకే లావణ్య కూడా చేస్తుందని అనిపిస్తుంది మరి, లేకపోతే లావణ్య చేయట్లేదు.
ఓకే. మరి ఆ కాల్ రికార్డింగ్ ఏంటి? బయటకు వచ్చిన కాల్ నేనే రికార్డింగ్? ఇచ్చానండి కాల్. ఓకే. నేనే ఇచ్చాను. అంటే దానికి కూడా ఇంకా ఇప్పుడు శేఖర్ భాష నేను ఎక్కడి నుంచో తీసుకొచ్చేసాను అంటాడు. హ్మ్. వాళ్ళ డాడీకి పంపించమన్నాడు. వాళ్ళ డాడీకి పంపించేటప్పుడు నేనే వాళ్ళ డాడీకి పంపించాను. హ్మ్. నా డివైస్ నుంచి వచ్చిన రికార్డింగే కదా అది. మళ్ళీ ఇతను ఏదో సాధించేసినట్టు మాట్లాడతాడేంటి? కాకపోతే అందులో అది ఎడిటెడ్ రికార్డింగ్ కాదండి, ట్రిమ్ చేశాను కొంచెం. ఓకే. ఎందుకంటే ఆల్రెడీ నెగిటివ్గా పోర్ట్రే అవుతుంది కదా. సరదాగా మాట్లాడుకున్నదో లేకపోతే కేరింగ్గా మాట్లాడుకున్నది కూడా తప్పుగా తీస్తాడు ఈ షేక్ బాదుషా గాడు అని నేను కొంచెం ట్రిమ్ చేశాను. దానికి వాడు ఎడిటింగ్ అని ఇది అసలు ఆ మనిషిని చూసారా మీరు? ఒక 4 రోజులు ఎలా అయిపోయాడు? ఇప్పుడు వీక్ అయిపోయాడు. నాకు పాపం జాలేస్తుంది నాకు. ఇప్పుడు వాళ్ళ వైఫ్ భార్గవి పైన కూడా నాకు నిజంగా జాలేస్తుంది. కొంచెం ఆపుకో అమ్మా, మీ హస్బెండ్ని ఆపుకో. ఒకవేళ నిజాలు కావాలంటే నేను వస్తాను ఒకరోజు మీ ఇంటికి. అమీర్పేటలో ఉంటా వాళ్ళ ఇల్లు. నేను వస్తాను, మొత్తం పిన్ టు పిన్ డే 1 నుంచి ఇప్పుడు దాకా ఏం జరిగిందో చూపిస్తాను. మీకు చూపించిన తర్వాత ఏమన్నా నేను తప్పు చేశాను అనిపిస్తే మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి మాట్లాడమనండి. ఓకే. ఇప్పుడు రాజ్ తరుణ్ విషయానికి వస్తే అసలు ఏంటి? ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎందుకంటే మీరు ఆల్రెడీ కేసు పెట్టారు. అది ఎఫ్ఐఆర్ అయ్యింది. కోర్టులో హీరోయిన్ కూడా అయితే ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకున్నాడు. సో రైట్ నో మీరే చెప్తున్నారు ముంబైలో ఉన్నాడని. ఏంటి వాట్ నెక్స్ట్? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే ఎంత దూరం వెళ్తుంది ఇది ఇంకా? వీళ్ళందరూ ఇలా లేకపోతే మాకు ఇప్పుడు ప్రాబ్లం వచ్చేది కాదండి. రాజు వెనక్కి వచ్చేవాడేమో, లేదా ముందు నుంచి ప్లాన్లో అయి ఉండాలి. రెండిట్లో ఒకటి నిజం. బట్ ఏదున్నా సరే అతని సెల్ఫిష్ కోసం, శేఖర్ భాష సెల్ఫిష్ కోసం ఇలా చేయడం తప్పు కదా. దిగిపోయాను అని నా జీవితం నాశనం చేస్తాడా? ఇప్పుడు ఎంత ఇన్వాల్వ్ అవుతాడు? ఒక దగ్గర ఆగదా ఇది? ఆపాలి కదా. ఎందుకు ఆపట్లేదు అతను? నా లైఫ్ నా ఫైట్ నేను చేసుకుంటాను. ఇఫ్ నాట్ శేఖర్ భాష నాకు ఎవరు? అతను బిగ్ బాస్కి వెళ్ళడం కోసమో, అతనికి డబ్బుల కోసమో, ఒక సెటిల్మెంట్ కోసమో నా దాంట్లోకి ఇంత ఇన్వాల్వ్ అవుతారు అసలు? అండ్ ఇంకో మాట అంటాడు, లక్ష్మీ పడాలా అనే అమ్మాయి. శేఖర్ భాష యాక్చువల్లీ నాకు అతని ఫేస్ పాజిటివ్గా అనిపించిందండి ఒక పాయింట్లో. చెడ్డోడుగా అయితే నాకు అనిపించలేదు. ఓకే. అందులో లక్ష్మీ పడాలనే ఒక అమ్మాయి గురించి శేఖర్ భాష నేను ఇబ్బంది పడ్డాను ఒక కేసు అని చెప్పి అంటాడు. సో మేబీ నిజంగా అతనికి ఒక కేసు వల్ల ఒకవేళ అతను ఇలా అయ్యడానికి కారణం అయితే, అందరు అమ్మాయిలు అలా కాదు. మరి లక్ష్మీ పడాల కేసు వల్ల ఒకవేళ నువ్వు ఇలా అయితే, నీ భార్య వల్ల కూడా ఇలా అవుతున్నావు నువ్వు? కాదు కదా. అతని వైఫ్ డిఫరెంట్, లక్ష్మీ పడాల డిఫరెంట్, లావణ్య కూడా డిఫరెంటే. లావణ్య కూడా అలాగే లక్ష్మీ పడాల కేసు పెడుతుందా ఏంటి? లావణ్య లైఫ్లో ఏం జరిగిందో తెలుసా పోనీ అతనికి? తెలీదు. ఇప్పుడు నిజం తెలుసుకోవాలంటే కూర్చోమనండి, విత్ ఎవిడెన్సెస్తో నేను చూపిస్తాను. అది మస్తాన్ సాయి కేసు అవనివ్వండి, మస్తాన్ సాయికి మధ్యలో ఏం జరిగింది, ఎలా పరిచయం అయింది, పిన్ టు పిన్ విత్ ఎవిడెన్సెస్ చూపిస్తాను. అతను కన్విన్స్ అవుతాడో ఓకే, ఒక మీటింగ్ అరేంజ్ చేయమనండి. కొట్లాట లేకుండా కూల్గా ప్రశాంతంగా నేను కూర్చొని మాట్లాడతాను, నేను చెప్పుకుంటాను, ప్రూవ్ చేసుకుంటాను. దగ్గర దయచేసి ఆపేమనండి. అతను ఏదో సారీయో లేకపోతే ఓడిపోవడానికో ఇదైతే నేనైతే ఓడిపోనండి. అతను ఈగోకి తీసుకొని అతను వెళ్తే నేను వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా కాకపోతే రాజ్ తరుణ్ విషయం పక్కన పెట్టాలి. మరి రాజ్ తరుణ్ కోసం చేస్తున్నాడా అతను, లేకపోతే వాళ్ళ భార్య కోసం చేస్తున్నాడా? ఎవరినో ఒకరిని చూసుకోమనండి. నేనేమి శేఖర్ భాష కావాలి, నాకు మస్తాన్ కావాలని అనట్లేదు కదా. నా మొగుడు కావాలి రాజ్ తరుణ్ అంటున్నాను. నా మొగుడు కోసం నేను ఫైట్ చేసుకుంటాను. మరి ఇతనికి ఎందుకు? ఇప్పుడు బేసిక్గా ఎక్కడైనా కూడా మొగుడు పెళ్ళాల కేసు అనేది, మొగుడు పెళ్ళాలనే కాదు, ఏ కేసు అయినా సరే అది మీడియా మీదకి వచ్చినా, రోడ్ మీదకి వచ్చినా సరే అది ఇంకా పబ్లిక్ వ్యూ పాయింట్ అయిపోద్ది. సో దాని మీద ఇంక ఎవరన్నా మాట్లాడడానికి రైట్ వచ్చేస్తే వాళ్ళు అలా చెప్పుకుంటారు బేసిక్గా. అలాంటప్పుడు అతను అలాగే తీసుకుని మాట్లాడుతున్నాడని ఎందుకు అనుకోకూడదు మీరు? మరి అతను వేరే ప్రపంచంలో ఇంకేం కేసులు లేవా అండి? ఓన్లీ లావణ్య రాజ్ తరుణ్ కేసు ఒకటే ఉందా అతనికి? ఇప్పుడు రాజ్ తరుణ్తో కోసం వచ్చా అన్న మనిషి రాజ్ తరుణ్ వెళ్ళిపోయాడు, మస్తాన్ సాయి వెళ్ళిపోయాడు, చింటూ వెళ్ళిపోయాడు, ఇప్పుడు లావణ్య. అతను మొత్తం లావణ్య మీద ట్రిప్ అవుతున్నాడు. శేఖర్ భాష నాకు డౌట్ వస్తుంది, నన్ను ప్రేమిస్తున్నాడా ఏంటి మరి? అంటే భార్గవికి ఓకేనా మరి? చెప్పండి భార్గవి గారు, మీకు ఓకేనా మరి శేఖర్ భాష నన్ను ప్రేమిస్తే? నాకు తెలుసు రాత్రిలో కూడా ఓన్లీ లావణ్య లావణ్య లావణ్య, నా వాయిసే వింటాడేమో, నా గొంతే వింటాడేమో, నా గురించే మాట్లాడతాడేమో. నాకు నవ్వొస్తుంది. శేఖర్ భాష గారు ఒకసారి కలుద్దామండి ప్లీజ్. నేను కాల్ చేయనా మీకు? ఫోన్ లిఫ్ట్ చేస్తారా నాది, లేదా మా ఇంటికి వస్తారా? రండి. లేదు నిజంగానే కాదు. సో అదే శేఖర్ భాష మరి లావణ్య రాజ్ తరుణ్ కాకుండా మిగతా ఇప్పుడు వైజాగ్లో ఒక అమ్మాయి అలాగే వాళ్ళ హస్బెండ్ గురించి అని ఫైట్ చేసిన అమ్మాయి, మరి వాళ్ళకి పాప ఉంది. దివ్యల మాధురి కాదు, నక్షత్ర అనుకుంటా, ఏదో హీరోనే అతను కూడా యాక్టర్. ఓ నక్షత్ర. అది జరిగి చాలా రోజులైంది. రీసెంట్ గా వైజాగ్ లో అంటే దువ్వాడ శ్రీనివాస్ అని అది కూడా జరిగింది. వాళ్ళు కూడా వైజాగే. అతను వైఎస్ఆర్సీపీ పొలిటికల్ లీడర్ ఎమ్మెల్సీ. అవును. మరి వాళ్ళిద్దరి గురించి ఎందుకు మాట్లాడట్లేదు శేఖర్ భాష? వాళ్ళిద్దరి గురించి కూడా మాట్లాడాలి కదా దయచేసి. అతను కూడా మరి మేల్సే, వాళ్ళు కూడా వాళ్ళ భార్యలు కూడా కేసులు పెట్టారు. వాళ్ళది కూడా ఇక్కడ కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ ఉంది, అడల్టరీ ఉంది, అందరూ కూడా మాట్లాడమనండి. అదే రోజు వెళ్ళి కూర్చొని ఒకటి మాట్లాడేస్తే అయిపోయింది ఒక వీడియోలో. అండ్ ఇప్పుడు రేప్ కేసు జరిగిందేవో వాటి గురించి మాట్లాడమనండి.
అండ్ ఇవాళ నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఉమెన్ కమిషన్కి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది ప్రీతి ఉదయం తీసుకొని ఇంకెవరో ఉమెన్ వెళ్ళిందంట, గ్రేట్ ఉమెన్ లేడీ కంప్లైంట్ పెట్టించడానికి. అంటే ఎవరో తెలుసా మీకు? ఎవరు నాకు తెలుసులేండి, పేరెందుకు మళ్ళీ ఇది. కాకపోతే అక్కడ ఎవరైతే ఇప్పుడు అక్కడ ఉండి సపోర్ట్ చేసుకొని అంటది అది. నాకు చాలా మంది ఆవిడ గురించి ఫోన్ చేశారండి, నాకు కూడా ఏవో ఉన్నాయి పంపిస్తామని, దయచేసి నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు, నా కేసు నాది అంటే. లేదండి ఆవిడ చాలా కథలు ఉన్నాయి, పంపిస్తాను, మా తరపు నుంచి మీరు బయటకి ఇస్తా అంటే హ్యాపీ మాకు, అంటే వద్దండి నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు అని చెప్పి నేను వద్దన్నాను. ఒక అకౌంట్ నుంచి అయితే పంపించాయి కూడా, ఎటో చీరాల్లో ఏదో ఎటో గెస్ట్ హౌస్లో ఏవో వీడియోస్ అవి. నేను వద్దండి అని డిలీట్ చేశాను నేను, ప్లీజ్ పంపించకండి అన్నాను. పంపించేస్తున్నారు ఏదో గెస్ట్ హౌస్లో వీడియోస్. వద్దండి అని చెప్పాను, నన్ను కాంట్రవర్సీలోకి లాగొద్దు, నేను అలా వచ్చే మనిషిని కాదు, 11 సంవత్సరాలు నేను ఆగాల్సిన అవసరం కూడా లేదు నాకు అని చెప్పాను, రిక్వెస్ట్ చేశాను నేను. రైట్ లావణ్య గారు, అయితే ఇప్పుడు పాయింట్కి వచ్చేస్తాను నేను. ఇంకేంటి అంటే ఆల్మోస్ట్ ఒక టూ మంత్స్ నుంచి నడుస్తాను. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు, లేకపోతే శేఖర్ భాష ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు, మీరు వాళ్ళని తిట్టుకోవడం, వాళ్ళు మిమ్మల్ని తిట్టుకోవడం, లేకపోతే మీరు వాళ్ళ మీద మాట్లాడడం, తను మీ మీద మాట్లాడడం. ఎవ్రీ డే ఈజ్ గోయింగ్ టు బి రొటీన్ ఓన్లీ. ఏంటి దీనికంటే ఒక అంతం ఉండదా? దీనికంటే ఒక ముగింపు అనేది ఉండదా? అంటే మీ కెరియర్ ప్లాన్స్, నేను డే 1 నుంచి కూడా మీకు కళ్యాణ్ దిలీప్ సింకరా సార్ ఇంటర్వ్యూ తర్వాత మీరు ఇక్కడికి ఒక 1 టైం వచ్చారు, దాని తర్వాత మనం మాట్లాడాం. నేను అప్పుడు కూడా మిమ్మల్ని ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను, ఇప్పుడు దీనికంటూ ఒకటి ఫినిషింగ్ ఉండదా? ఏంటి అసలు కెరియర్ ప్లాన్స్, అసలు ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా? నేను ఇంతకుముందు వరకు కూడా డిపెండెంట్ ఉండాను. రాజ్ తరుణ్ ఎప్పుడో విడిపోలేదు, రాజ్ తరుణ్ విడిపోయాక నేను మస్తాన్తో రిలేషన్షిప్లో ఉన్నాను అని అంటున్నారు. నేను రాజ్ తరుణ్ విడిపోలేదండి. 4 months ఎగో అతను ఇంట్లోంచి వెళ్ళిపోయాడు, ఇంట్లోంచి మాత్రమే వెళ్ళాడు, ఇప్పటికీ విడిపోలేదు. విడిపోను నేను. నాకు రాజ్ తరుణ్ కావాలి, వస్తాడు మనిషి, క్లోజ్ చేసుకున్నాక వెళ్ళిపోవాలంటే విడిపోతామేమో. ఒకటి, రాజ్ తరుణ్ మీద కేసు వెనక్కి తీసుకుంటారా? ఫస్ట్ పాయింట్. 2, అసలు శేఖర్ భాష అనేవాడు రాకపోయి ఉంటే అసలు ఎఫ్ఐఆర్ కూడా 2వ రోజే తీసేసేదాన్నండి. రాజ్ తరుణ్ పైన ఇప్పుడు కూడా కేసు ఉంచాలనే లేదు. నేను తీసేస్తానేమో, రేపే తీసేసానే ఏమో, ఆల్రెడీ కోర్టులో ఉందేమో, ఆల్రెడీ మేబీ గుడ్ న్యూస్ తో త్వరలో వస్తానేమో. అలాగే అట్ ద సేమ్ టైం నా కెరియర్ది కూడా గుడ్ న్యూస్ తో త్వరలో వస్తాను నేను. అవునా? అంటే మంచిగా చక్కగా. అవునా? ఈ నెగిటివ్ కామెంట్స్ ఇవన్నీ మరి అసలు నాకు ఏవి ఫరక్ పడవండి, ఏది కూడా ఇది అవ్వట్లేదు. ఎందుకంటే నిజం నాకు తెలుసు. ఆ నెగిటివ్ కామెంట్స్ లో కూడా ఆడియో కాల్ రికార్డింగ్స్ లో ముందు ఒకటి తర్వాత ఒకటి ఉంటదండి. ఒకటి వినేసి, ఒక బిట్ వినేసి జడ్జిమెంట్కి మనం వెళ్ళొద్దు అంటాను నేను. ఆ ముందు వెనక కూడా నేను ప్రూవ్ చేసుకోగలను. ప్రతి కాల్ కి ముందు వెనక ఉంది, ముందు వెనక ఉన్నాయి. సో నాకు తెలిసి ఏవైతే కొన్ని కాల్ రికార్డింగ్స్ వచ్చాయి వాటికి కూడా ముందు వెనక ఉన్నాయండి. అంటే చింటూ కాల్ది, ఇప్పుడు చింటూతో నాకు ఏదో యూనిత్ రెడ్డితో వాస్తవంగా చెప్పాలంటే నేను ఒక రోజు తన కాల్ తీసుకున్నాను, అది రికార్డ్ చేయడం కూడా జరిగింది విత్ హిస్ పర్మిషన్. బట్ ఏంటంటే అన్ఫార్చునేట్ గా నా దగ్గర ఆ ఫుటేజ్ అనేది మిస్ అయింది ఇప్పుడు నేను బయట పెట్టడానికైనా కూడా. సో ఆ రోజు నేను బేసిక్గా తీసుకున్న వాట్సాప్ కాల్ అంటే కొన్ని కారణాల వల్ల యాక్చువల్లీ ఆ ఫుటేజ్ అనేది నా దగ్గర మిస్ అయ్యింది అది. సో ఆ కాల్లో వచ్చేసి యూనిత్ రెడ్డి హీ యూస్ టు స్పీక్ విత్ మీ లైక్ ఏమన్నాడంటే, శేఖర్ భాష అని పిలిపించండి, డైరెక్ట్గా మాట్లాడుకుందాం, ఆపుతాడా? ఓకే, ఆపకపోతే వీ ఆల్సో హ్యావ్ సమ్ ఎవిడెన్స్, అవి కూడా నేను బయట పెడతానని చెప్పేసి మాట్లాడడం జరిగింది. రైట్, మరి ఏంటంటే వాటి గురించి ఏం చెప్తారు మీరు? శేఖర్ భాష ఒక అమ్మాయితో, మరి అమ్మాయి ఒక ప్రాస్టిట్యూట్ అవ్వనివ్వండి, లేకపోతే ఒక గర్ల్ ఫ్రెండ్ అవ్వనివ్వండి, ఫ్రెండ్ అవ్వనివ్వండి, ఎవరైనా ఒక అమ్మాయితో సెక్స్ అయిన తర్వాత ఆ అమ్మాయిని నీల్ డౌన్ చేపించి వీడు నుంచోని ఆ అమ్మాయి మొహం మీద యూరిన్ పోసాడు. ఆ వీడియో ఉంది, మరి చూపించకూడదు మనం ఇప్పుడు అది, బట్ మిగతా వాళ్ళందరూ చూసారు. ఇప్పుడు పోలీసులు కూడా చూపించాము మేము ఇవాళ. యూరిన్ పోసాడు అని మొహం మీద. మరి అతనికి రెస్పెక్ట్ ఉమెన్ అంటే భార్గవి గారికి తెలిసే ఉంటుంది ఈ విషయం. మరి అంత సపోర్ట్ చేసే దగ్గర ఉందా వీడియో? ఉందండి, చూపించాను. లేదండి, వద్దు. కళ్యాణ్ సార్ చాలా స్ట్రిక్ట్గా చెప్పారు వద్దు అని. అండ్ మోర్ ఎవిడెన్సెస్ కూడా కావాలి మాకు. బట్ చూసారు, అందరూ చూసారు. ఇంకా అతని చాటింగ్స్ ఉన్నాయి, అందరు అమ్మాయిలతో ఎంత హస్కీగా మాట్లాడుతున్నాడు. నాకు అక్కడ అందుకే ఉట్ రాజా ఉట్ బ్యాచ్ అనిపించింది. ఇప్పుడే శేఖర్ భాష గారు సీరియస్లీ ఇప్పుడే యూరిన్ పోసాడండి, అమ్మాయి మొహం మీద యూరిన్ పోసాడు. అమ్మాయి పేరు మౌనిక, అమ్మాయి స్పాలో పనిచేస్తుందంట. షీ ఈజ్ వర్కింగ్ రైట్ నౌ ఇన్ వైజాగ్. అమ్మాయితో కాల్ కూడా మాట్లాడారు. కాకపోతే అమ్మాయికి పెళ్ళైంది అండ్ అమ్మాయి చాలా రిక్వెస్ట్ చేస్తుంది బయటికి వద్దు అని. బట్ అమ్మాయితో మాట్లాడిన కాల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. శేఖర్ భాషకు తెలుసు కదండి, చెప్పమనండి అది జరిగిందో లేదో. శేఖర్ భాషని మౌనిక ఎవరైనా అడగమనండి, స్పాలో పనిచేసే మౌనిక ఎవరైనా అడగండి.
సో బేసిక్గా ఏంటంటే అండ్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో చేస్తున్నారండి ఫోన్. నాకు అంటే నా వరకు చెప్తున్నాను, నేను ఒక అమ్మాయిని, నాకు అంటే నా వరకు ఏంటంటే అమ్మాయిలకి ఎక్కడంటే అమ్మాయిలనే కాదు, లేడీస్ ఒకవేళ తప్పు చేసినా సరే ఆ తప్పు వెనకాల ఒక కారణం, బలమైన కారణం ఉండే ఉంటుంది. నేను ఆ కారణాన్ని వెతకడానికి ట్రై చేస్తాను, అలాగని వాళ్ళని తప్పు అని అనను. ఈవెన్ నేను మగాళ్ళ విషయంలో కూడా అంతే ఇదిగా మాట్లాడతాను. అందరూ తప్పులు చేస్తున్నారంటే ఆ తప్పు వెనకాల ఒక బలమైన రీజన్ ఉండే ఉంటుంది అని నేను ఫస్ట్ నుంచి ఆలోచిస్తాను. నా పాయింట్ కూడా అలాగే ఉంటుంది. నేను అంటే నన్ను ఎంతమంది తిట్టుకున్నా పర్లేదు, కానీ ఈ విషయంలో నేను మీ పట్ల కూడా నేను మాట్లాడడానికి ద మెయిన్ రీజన్ నేను ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో చెప్తున్నాను. ఇప్పటి వరకు నన్ను మీరు చాలా మంది కామెంట్స్ చేయడం జరిగింది, సమ్ ఎల్ అని, లేకపోతే రాధిక 2.0 అని, లేకపోతే మరొక లావణ్య సిస్టర్ అని నన్ను మీరు చాలా విధంగా కామెంట్స్ చేయడం చేశారు. కాబట్టి నేను ఈ ఇంటర్వ్యూ త్రూ చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను లావణ్యకి సపోర్ట్ చేయడానికి ది మెయిన్ రీజన్ షీఈ్ ఆల్సో వన్ ఉమెన్. ఓకే, అందరూ ఒకే పక్షపాతంగా వెళ్ళి ఆ అమ్మాయి మీద పడిపోతే అక్కడ వచ్చేది ఏం లేదు. ఎండ్ ఆఫ్ ది డే తన మీద అంటే ఏదో సాధించేసామని అందరూ అనుకుంటున్నారు, కానీ అక్కడ ఏం ఉండదు. అంటే ఈ టైంలో తను ఒంటరిగా ఉంటుంది ఇంట్లో అని, అండ్ దట్టు చాలా డీమారలైజ్డ్ అయ్యి ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక అమ్మాయి, మెంటల్గా ఒక స్టెబిలిటీ లేని అమ్మాయి. ఈరోజు కోల్కతాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఎంతమంది దాని మీద ఇచ్చేస్తున్నారు. సరే, ఈ అమ్మాయి మీరందరూ కాల్ రికార్డింగ్స్ అన్ని విని ఒక పక్షాన్ని దాన్ని క్యారెక్టర్ డిసైడ్ చేయడం అనేది రియల్లీ చెప్తున్నా చాలా తప్పది. అంటే కాల్ రికార్డింగ్కి ముందేముంది, కాల్ రికార్డింగ్ తర్వాత ఏం జరిగింది, ఇవన్నీ కూడా మనం ఒకసారి కన్సిడర్ చేసుకుంటే కూడా చాలా బెటర్. అండ్ దట్టు ఏంటంటే ఆ అమ్మాయి అలా చేయడానికి గల సిచ్యువేషన్స్ ఏమై ఉంటాయి ఒకసారి ఆలోచించండి. ఓకే, ఎవరో ఇప్పుడు బేసిక్గా రాజ్ తరుణ్ లావణ్యకి సంబంధించి ఆ ఇష్యూ ఏదైతే ఉందో అది వాళ్ళిద్దరి మధ్య కాస్త బయటకు వచ్చింది. అఫ్కోర్స్ మిగతా వాళ్ళంతా మాట్లాడడంలో తప్పులేదు, కాకపోతే మనం మాట్లాడేటప్పుడు ఒకసారి ఆచితూచి ఏం మాట్లాడుతున్నాం, వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మనకేం తెలుసు అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. అండ్ దట్టు ఎవరో థర్డ్ పర్సన్ వచ్చి తన పర్సనల్ లైఫ్ గురించి ఆల్మోస్ట్ ఒక 2 months నుంచి మాట్లాడుతున్నాడంటే నిజంగా తనకి తెలిసే ఉంటుందా? అండ్ తనే ఒప్పుకుంటుంది, తనకు అతను ఎవరో మాకు తెలీదు, మధ్యలో వచ్చాడు అని తనే చెప్తుంది. ఈవెన్ అదే విషయాన్ని రాజ్ తరుణ్ కూడా ఒప్పుకున్నాడు ఒక స్టేజ్ మీద. సో కార్నర్ చేయడం అనేది నిజంగా చాలా అంటే చాలా తప్పు. ఆ సిచ్యువేషన్స్కి ముందేం జరిగాయి, తర్వాత ఏం జరిగాయి, కాల్ రికార్డింగ్స్ ఒకటే బయటకు వస్తున్నాయి, కాల్ రికార్డింగ్ ముందేం జరిగింది, కాల్ రికార్డింగ్ తర్వాత ఏం జరిగింది, అసలు ఆ కాల్ రికార్డింగ్లో సిచ్యువేషన్ ఏం జరిగింది అనేది ఒకసారి ఆలోచించి మాట్లాడితే బెటర్. ఎందుకంటే ఇంతమంది తనకి సపోర్ట్ చేయరు కాబట్టి. రైట్ లావణ్య గారు? యా అండి, యా. సో శేఖర్ భాష ఆపాలి ఇదంతా దయచేసి. అండ్ తను ఏదో అనుకుంటున్నాడు. ఈవెన్ చింటూ విషయంలో, చింటూ వాళ్ళ వైఫ్ కూడా నాకు మంచి ఫ్రెండ్ అండి, మా ఇంట్లో మేమందరం కలిసి ఉన్నాము. అమ్మాయి ఫేస్ అయితే బ్లర్ చేయండి. తప్పకుండా. సో పోయిన సంవత్సరం ఇది మా ఇంట్లో మా తమ్ముడు, నేను, రాజు, చింటూ వాళ్ళ వైఫ్ ఇక్కడ ఉంది. డోంట్ వరీ. సో మరి మేము ఉన్న మనుషులమే, మేము మాట్లాడుకున్నప్పుడు కూడా ఎందుకు మాట్లాడుకున్నామని కూడా మాకు తెలుసు, అది మేము ప్రూవ్ చేసుకోగలం. దానికి ముందు కూడా అదే మస్తాన్ మరి అదే చింటూని మాట్లాడేవా, కాల్ తొందరగా మాట్లాడు అని ఆ రూమ్లో అతను ఉండి ఈ రూమ్లో ఇక్కడ అతనితో మాట్లాడిస్తున్న కాల్ అండి అది. నాకు తెలిసే మేము మాట్లాడాము, దాన్ని ఏమంటారు, ఉడికిచ్చడానికి ఒక కాల్ అంతే. అది దాన్ని తీసుకొని ఇప్పుడు రోజు తమ్నైల్స్ మంచం కోల్డ్ అని నేను ఎవడో ఒక ర్యాండమ్ పర్సన్తో మాట్లాడుకోవడం కంటే నా ఫ్రెండ్తో మాట్లాడుకుంటాను. శేఖర్ భాషకి ఎలా వచ్చేయండి ఆ కాల్ రికార్డింగ్స్ అన్ని? మస్తాన్ ఇచ్చాడండి. మస్తాన్కి ఎందుకు మీ మీద ఇంత గ్రడ్జ్? అంటే పాతది కేసు పెట్టామని చాలా ఉంటుందండి అతనికి. అఫ్ కోర్స్ ఇప్పుడు కొట్లాట ఒకటి జరుగుతున్నప్పుడు గ్రడ్జ్ మీదే ఇవన్నీ మీరు చూసే ఉంటారు. అతను నాతో ఎలా మాట్లాడుతున్నాడు, నా వెనకాల కరాటి కళ్యాణితో ఎలా మాట్లాడుతున్నాడు అన్నది అందరికీ తెలిసే ఉంది. సో అతను నన్ను నాశనం చేయాలి అన్నదే ఇది. ఆ నాశనం ప్రాసెస్లోనే మా పేరెంట్స్తో మాట్లాడడం, ఈ కాల్, ఇదంతా. నాకు ఇప్పుడు కొంచెం డౌట్ వస్తుంది ఏంటంటే అసలు శేఖర్ భాషను పంపించింది మస్తాన్ ఏంటి గుంపు తీసి, ఒకళ్ళు రాజకీయ సంబంధం లేకపోతే అని అనిపిస్తుంది. ఎందుకంటే ఎవ్రీథింగ్ ప్లాన్డ్ ఇవంతా కూడా వీళ్ళ నుంచి వస్తుంది కాబట్టి. ఎందుకంటే రాజ్ తరుణ్కి అయితే అలవాటు లేదండి ఇలా రికార్డ్ చేయడం, ఇదంతా రాజ్ తరుణ్ కాదు ఇది. లేకపోతే 11 ఏళ్ళు ఎందుకు ఉంటామండి కలిసి. అండ్ రాజ్, ఐఎమ్ సారీ రా, నీకు ఒకళ్ళ ఇదైందంటే నేను నీ ఒక్కడికి మాత్రం పర్సనల్గా నేను సారీ అయితే చెప్పుకుంటా. ఎందుకంటే మేము కొట్టుకున్నా అండి, ఇవాళ కొట్టుకుంటాం, రేపు పొద్దునకి ఏమి ఉండేది కాదు. దిస్ ద ఫస్ట్ టైం. ఇప్పుడు 2 months అవుతుంది, నేను వాడి మొహం చూడలేదు.
రాజ్ ఫేస్ చూడకుండా, మాట్లాడకుండా, గొంతు వినకుండా చాలా నరకంగా ఉంది. మరి అతను ఎలా ఉండగలుగుతున్నాడో, లేదా వదిలించుకోవాలని ఇది అంటున్నాడో మరి గుర్తు రావట్లేదా? రాజ్ మిన్నీకి కూడా ఒంట్లో బాగాలేదు, లాస్ట్ డేస్లో ఉంది. చిన్న కుక్క పిల్ల అండి, చిన్న కుక్క పిల్లని తీసుకొని వచ్చాడు 11 ఏళ్ల క్రితం నాకు కావాలి అని. ఇప్పుడు ఒక అమ్మ ఒక పిల్లోడిని నా కొడుకు ఇది కావాలి అంటే ఎలా అయితే యాక్సెప్ట్ చేసేదో, రాజు ఏదైనా ఇది కావాలి అంటే నాకు ఇది కావాలి అంటే అలాగే యాక్సెప్ట్ చేసేదాన్ని. 11 కుక్కలు అయ్యాయి. ఇప్పుడు మిగతా వాళ్ళందరికీ కుక్క ఏమో, మేము పిల్లలకి పెంచుకున్నాం. వీఆర్ లూజింగ్. ఇప్పుడు 11 ఇయర్స్కి అయ్యేసరికి ఓల్డ్ ఏజ్ అయ్యాయి. చివరి రోజుల్లో కూడా రాజు చూడు లేకుండా ఉన్నాడు. అసలు మాల్వి మల్హోత్రాకి ఏం కావాలో నాకు అర్థం కావట్లా. ఆవిడ ఒక అమ్మాయి అయి ఉండి ఇంకొక మనిషికి సంబంధించిన మనిషిని తీసుకుందామే. రాజ్ వెనక్కి రావాలి. ఓకే, వచ్చి రాజ్ నీ సినిమాలు నువ్వు చేసుకో, ఏదో నా దగ్గర ఉండాలి, నాతో సంసారం చేయాలని కూడా నేను అన్ను. నీ పని నువ్వు చేసుకో. డోంట్ స్టే విత్ దట్ కైండ్ ఆఫ్ ఉమెన్. అదొక్కటే చెప్పగలను. అండ్ శేఖర్ భాష పైన కూడా నాకేం కోపం లేదండి. నేనంతా నెగిటివిటీనో లేకపోతే ఒక కోపం కూడా ఎక్కువసేపు పెట్టుకునే మనిషిని కాదు. మ్యాక్సిమం 5 minutes అండి, ఎంత కోపం ఉన్నా. మళ్ళీ ప్రేమగా వెళ్ళిపోయి అలాగే నేనే సారీ చెప్పేసుకుని మాట్లాడేసుకుంటాను. అంతే ప్రేమగా ఉండే మనిషిని కూడా. బట్ ఈ రోజున ఇన్ని మాటలు పడాల్సి వస్తుంది. శేఖర్ భాష కూడా ఓడిపోతానేమో అని అనుకుంటున్నాడు. ఆయన కూడా మరి అంతే పెద్ద మనసు చేసుకొని వదిలేమనండి. గెలుపోటములు అంటూ ఏముండవు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఎవరైనా కూడా దీన్ని ఒక 4 రోజులు అయితే మర్చిపోతారు తప్ప ఇక్కడ గెలుపు ఓటములు అనేది ఇదేమైనా పెద్ద ఒలింపిక్స్ గెలుపు ఓటముల గురించి మాట్లాడుకోవడానికి నథింగ్ కదండి. మీరు కూడా అంటే చాలా ఎమోషనల్ అవుతున్నారా కుక్క పిల్ల గురించి చెప్పి? సీరియస్ యా అండి, లాస్ట్ డేస్లో ఉంది తను, మినీ దాని పేరు. రాజ్ తరుణ్ ఇంత చిన్న పప్పి అప్పటి నుంచి తీసుకొచ్చాడు. తన ఫేవరెట్స్ కూడా తనకు ఉంటాయి కదండి, డాగ్స్ కూడా. మరి కుక్క పిల్లని అనుకున్నా, మరి కుక్క పిల్లకి డాడీ రాజ్ తరుణే కదా. ఇన్ని సంవత్సరాలు అయితే ఇప్పుడు కనిపించట్లేదు, మనిషిగా కూడా కనిపించట్లేదు. మిన్నీ స్కూబీ అండి, 11 years ఎగో. అండ్ లాస్ట్ డేస్లో ఉంది అది. అలాగే కూర్చొని చూస్తుంది. మరి మనిషి ఒకసారైనా వస్తే బాగుంటుంది కదా. ఇప్పుడు చూస్తే అట్లీస్ట్ ఇప్పుడు నేను ఇక్కడ ఉంటాను, ఇంటికి వెళ్ళేసి ఒకసారి చూసి రమ్మనండి. ప్రాణాలు పోయాక ఎలాగో తిరిగి తీసుకురాలేరు కూడా. రాజ్ తరుణ్ గారు సారీ మా ఇంట్లో ప్రేమగా ఉండేవాళ్ళం అండి. పిల్లి కుక్కలు కూడా ఇంత కలిసిపోయి ఉండేవి. ఇంత చిన్న కుక్క పిల్లని చేతుల్లో అలా క్యూట్. అసలు 11 సంవత్సరాలు చాలా ఈజీగా గడిచిపోయాయి. వీళ్ళందరూ ఇప్పుడు ఈ రోజున వచ్చి చాలా ఈజీగా మాట్లాడేస్తున్నారు. మరి 11 సంవత్సరాలు మా ప్రేమ కూడా ఉంది కదండి. ఇవన్నీ ఏంటి? ఫ్యాబ్రికేటెడ్ ఫొటోసా, ఎడిటెడ్ ఫొటోసా? మా లైఫే 11 ఏళ్ల నుంచి. అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా అండి అసలు ఎంత ఇదిగా ఉన్నారు. 2013-14లో పిక్స్ ఇవి వైజాగ్లో. చిన్నోడు. సో యా, ఎందుకు వచ్చిందో ఇప్పుడు రాజు మళ్ళీ ఇంకొక కుక్క పిల్లని తెచ్చుకున్నాడు. అలా ప్రతిదీ నాకు చూసింది నాకు కావాలని ఏడ్చేవాడు. అలా 15 కుక్కలు అయ్యాయండి. అండ్ రాజ్, రూడీ, ఇదే చిన్న పాప రూడీ ప్రెగ్నెంట్ ఉంది. రాజ్ నాకు తెలిసి బొజ్జులో 4 పిల్లలు ఉండి ఉంటాయి. వస్తే ఆడుకోవచ్చు. వచ్చేస్తావా? ఏ పప్పి అయినా పప్పి నోట్లోకి వెళ్ళి ఫస్ట్ ముక్కు పెట్టేస్తారండి. పప్పీస్ దగ్గర చాలా బేబీ స్మెల్ వస్తుంది. చాలా మందికి అది ఇష్టం. ఇప్పుడు కొంతమందికి కిరోసిన్ స్మెల్ అలా రాజతరుణ్కి కుక్క పిల్లల స్మెల్ ఇష్టం. వెళ్ళి చూస్తాడా, కుక్క పిల్ల నచ్చేస్తే తీసుకొచ్చేసుకుంటాడు అలా. సో రాజ్ తరుణ్ గారి మీద పెట్టిన కేసు మీరు త్వరలో వెనక్కి తీసుకుంటారు? అయితే తీసేసుకుంటానండి. అసలు ఒక 5 నిమిషాలే నార్మల్గా ఉండలేడండి, వణికిపోతాడు. అంటే ఇట్లా స్ట్రెస్ తీసుకోలేడు. అంటే ఏంటి, వెనక్కి వస్తాడని తీసుకుంటాను. నా మనిషికి నేను ఆ స్ట్రెస్ ఇవ్వదలుచుకోలేక మరి ఎందుకు పెట్టారు? నేను రాస్తారని ఏదో చెయ్యాలి ఇదని కాదు కదండి, వెనక్కి వస్తాడని. నాకు నా పక్క నుండి కేసు పెట్టించారు కూడా. ఎవరు పెట్టి? పేర్లు వద్దులేండి ఇంకా ఇప్పుడు ఎందుకు. ఆల్రెడీ ఏదున్నా శత్రు ఒకటవుతారు అన్న దగ్గర అవుతున్నాయి. కేసు పెడితే ఆ మనిషి నీ దగ్గరకు వచ్చేస్తాడు, వెళ్ళిపోడు అని. మీరు అవతల మాట్లాడినా ఎలా నమ్మారండి? ఎందుకంటే మాల్వి దట్స్ వాట్ షీ వాస్ డూయింగ్ కదండి దోస్ డేస్. అండ్ నాకు థ్రెట్ కూడా నిజంగానే అలా ఉందండి. అండ్ ఇప్పుడు నిజంగా చెప్తున్నాను, ఈ రోజు చెప్తున్నా, నేను మీడియాకి రావడం వల్ల మాత్రమే బతుకున్నానండి. వాళ్ళందరూ నన్ను చంపేయాలని ప్లానే చేశారు. నేను కేసు పెట్టింది కానీ, మీడియాలోకి వచ్చింది కానీ మా సేఫ్టీకే.
అండ్ రాజ్ తరుణ్ని కూడా వాళ్ళు ఏం చెయ్యకూడదు అని. బేసిక్గా ఎక్కడైనా రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కానివ్వండి, లేకపోతే అబ్బాయి అయినా అమ్మాయి అయినా ప్రేమలో ఉన్నప్పుడు ఒక గొడవ అయినప్పుడు అది పంచాయతీ చేస్తే ఆ మగాడి ఇన్నర్ ఫీలింగ్ ఏదైనా కూడా ఇప్పుడు ఇది ఇంత ఇష్యూ చేస్తుంది, ఫ్యూచర్లో ఇంకా ఇలాగే ఉంటుందేమో అన్న భయంతో బేసిక్గా అంటే మన దగ్గరికి రావడం, ఆ రిలేషన్షిప్లోకి మళ్ళీ వెనక్కి రావడానికి ఆలోచిస్తారు. అవును, కరెక్టే. కాకపోతే అలా అని బంధం కూడా తెంచుకోలేం కదండి. అంటే మనం ఆలోచించినట్టు లేడీస్ ఆలోచించినట్టు మగాళ్ళు ఆలోచించరు కదా. అవును, ఇప్పుడు సరే మగాడికే పిల్లలు ఉంటారు, పిల్లోడు ఒక హత్య చేశాడో లేకపోతే పిల్లోడు ఒక దొంగతనం చేశాడో పిల్లోడు ఒక తప్పు చేశాడో పిల్లోడు కాకుండా పోతాడా అండి? అట్ ద సేమ్ టైం నారాజ్ కాకుండా పోతాడా, లేకపోతే నేను వాడి లావణ్యం కాకుండా పోతామా? మా బంధం తెంచాలని చూస్తారేంటి? వాళ్ళ ఫాదర్ అయినా సరే, వాళ్ళ డాడీ అయితే మేము లీగల్గా చూసేసుకుంటామని అంటున్నాడు. మరి నేను 11 సంవత్సరాలు ఉన్నాను, నేను ఫ్యామిలీలో మెంబర్నే. లీగల్గా చూసుకునేది ఏంటి ఫ్యామిలీ మెంబర్ని? ఇది అందరు టచ్లో లేమో అంటారండి. 31 ఆగస్ట్ 2022 పూజ చేస్తున్నాం. ఊరికే వచ్చి పక్కన కూర్చున్నాడండి పూజకు కూడా. అది చింటూ వాళ్ళ వైఫ్. పని వాళ్ళు కూడా ఉంటారు, మరి పని వాళ్ళతో నేను కొడతాం ఇది అంటారు. పూజ కూర్చున్నాం. యూనిత్ రెడ్డి మరి ఫ్యామిలీ మెంబర్ కాదా మరి మాకు అతను? మేము కాల్ మాట్లాడుకున్నామంటే ఎందుకు మాట్లాడుకున్నామని ఒక ఆలోచన కూడా లేదు. ఇవేమైనా ఎడిట్ చేసిందా ఈ రోజుకి? ఇట్స్ ఓకే దట్ అంటే ఎక్కువగా ఆలోచిస్తున్నారు. బాధ అలా ఉందండి. 6 months అయింది. సో ఏదైనా ఒక మంచి, నా వరకు నేను అంటే మా ఛానల్ తరపు నుంచి కానీ లేకపోతే నా పర్సనల్గా కానీ నేను మీకైతే ఒక మంచి సజెషన్ ఇవ్వగలుగుతాను. ఇలా ఎక్కువ రోజులు ఫొటోస్ చూసుకుంటూ ఉంటే కాలం అలాగే గడిచిపోద్ది. ఫొటోస్ చూసుకుంటూ కూడా కాదండి, ఇవి నేను మీకు ఎందుకు చూపిస్తున్నాను అని డైలీ కేసులు పెట్టుకున్నట్టు అదే అయిపోతుంది లైఫ్ కూడా. నేను కాదన్ను, కాకపోతే శేఖర్ భాష ఒకటి ఆపాలండి. 2 మాల్వి రాస్తారని వదిలేయాలి. ఓకే, అది అడల్టరీ, ఎవరి లైఫ్ వాళ్ళు ఉండొచ్చు అంటే మరి ఇప్పుడు ఇన్ని బంధాలు ఎందుకు ఉన్నాయి, ఇన్ని పెళ్ళిళ్ళు ఎందుకు ఉన్నాయండి? మరి ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు అందరూ? ఇంక పెళ్లి చేసుకోవద్దు, మరి పెళ్ళిన కాన్సెప్ట్ తీసేయండి. మరి అప్పుడు నేను పెళ్లి చేసుకునే ఉన్నానండి, జస్ట్ బికాస్ బయటికి చెప్పలేదనో లేకపోతే రిజిస్టర్ కాలేదనో పెళ్ళే కాలేదు అంటే తప్పు. అది ప్రూఫ్లు లేవంటున్నారండి. లవ్ మ్యారేజ్ చేసుకున్నాం కాబట్టి ఉన్నాము. 11 సంవత్సరాలు ఇప్పుడు నేను ఉన్నాను, సంబంధం లేకుండా రాజింట్లో వెళ్తే ఉండనిస్తారా? ఇప్పుడు ఉండనివ్వరు. మరి ఇప్పుడు సంవత్సరాలు ఉన్నాడంటే ఉందనే కదా అర్థం. లివింగ్ రిలేషన్షిప్ అనుకోవచ్చు కదా. లివింగ్ రిలేషన్షిప్ అయితే కూడా వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా అతను ఈజీగా. 11 ఏళ్ళు ఎందుకు ఉంటాడు? 1 year 2 years వెళ్ళిపోవచ్చు కదా. అదే 11 ఏళ్ల వరకు ఉందాం అనుకోని దాంతో వెళ్ళిపోదాం అనుకున్నాను. లేదు, అలా వెళ్ళిపోదామన్న థాట్ లో ఉన్నాడు. ఇది అంటే కూడా నేను ఇంకొంచెం తెలివిగా ఉండు లేకపోతే ఇది చేసేదాన్ని. విడిపోతామన్న కాన్సెప్ట్ తెలియదు. మేము పెళ్లి చేసుకున్నాం, ఇతని నా భర్త అనుకున్నాను, అలాగే అడిగేసాను, అలాగే ఉన్నాను నేను. అతనితో సక్సెస్ లో ఉన్నప్పుడు ఎంజాయ్ చేసి ఫెయిల్యూర్ అయినప్పుడు కూడా వదిలేదు. రాష్ట్రానికి మధ్యలో 2 years సినిమాలు చేయలేదు అండ్ చాలా లోగా ఉన్నాడు. మరి అలాప్పుడు నేను వదిలేసానండి, అతన్ని వదిలేదు, అలాగే ఉన్నాం. 2022లో ఇప్పుడు మస్తాన్తో ఒకటి జరిగింది కదా అని తీసుకొస్తే నేను ఒకటి విన్నాను, అది నిజమా కదా చెప్పండి. ఇప్పుడు నిజంగా మీకు మస్తాన్ సాయితో ఏది లేకపోతే అదే విల్లాకి సంబంధించి మీరు పైన మస్తాన్ని తీసుకొచ్చి లైక్ యు బోత్ ఆర్ లివింగ్ ఇన్ దట్ అప్ స్టేట్స్ అనేది నిజమేనా? అసలు ఏవండి, రాస్తారు కింద ఉండేవాడు, మీ ఇద్దరు పైన ఉండేవారు అనేది ఒకటి బాగా నడిచిన వ్యవహారం. అసలు అది నిజమైన బేసిక్గా ఏ మగాడు కూడా 11 years తనతో కలుస్తున్న ఒక అమ్మాయి ఒకరిని తెచ్చుకొని పైన పెట్టుకుంటుందంటే ఏ లవర్ కానీ ఏ మొగుడు కానీ లేకపోతే రిలేషన్లో ఉన్న ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు చెప్పాలి అంటే. అసలు అది నిజమేనా చెప్పండి? ఇప్పుడు అందులో మస్తాన్ సాయి ఒక్కడే ఎందుకు కనిపించాడో నాకు తెలియదు. మా ఇంటికి ఆ రోజు పార్టీకి వచ్చిన రోజులో 5-6 members ఉన్నారు. అదే రూమ్ లో 5-6 members పడుకున్నాం. అందులో మస్తాన్ అని ఒక్కడే స్పెసిఫిక్ గా చెప్పింది రాజ్ తరుణ్. మరి అదే రాజ్ తరుణ్ నా కాల్లో మాట్లాడుతున్నప్పుడు మీ ఇద్దరే ఉన్నారని నేను చెప్పలేదు అని అంటాడు. మీడియాలో మాత్రం ఇంకోలా మాట్లాడతాడు. నిజమేనంటే ఇప్పుడు నేను తీసుకొచ్చి ఏం ప్రూవ్ చేయను? ఇప్పుడు మరి రాజ్ తరుణ్ చెప్పాడు కదా, దానికి మీరు ఆన్సర్ ఏం చెప్తారు? ఏం చెప్పానండి ఇంకా నేను. అది నిజమేనా? తనకి తెలుసు, రాజ్ తరుణ్కి కూడా తెలుసు నిజమేంటి అబద్ధం ఏంటి అని. ఇప్పుడు మా ఇంటికి వస్తే ఇప్పుడు మీరు వచ్చారు,
మా ఇంట్లో ఉన్నారు, ఉన్నంత మాత్రాన ఇప్పుడు సెక్స్గా ఉన్నారా, లేకపోతే మన ఇద్దరం ఏం జరిగింది ఉన్నట్టేనా, నిజమేనా అంటే ఇంకేం చెప్పండి. ఇప్పుడు ఒక కేసు పెట్టినటువంటి వ్యక్తిని మీరు ఎందుకు ఇంటికి తీసుకొచ్చారు, అసలు ఎందుకు ఇంట్లో కాంప్రమైజ్ అవ్వడానికే మేము మాట్లాడుకున్నాం. ఆ కాంప్రమైజ్ అవ్వడానికి మాట్లాడుకుంటున్న టైంలోనే ఫస్ట్ డ్రగ్ కేసు అయ్యింది, రెండో కేసు అయింది, నన్ను ప్రిజన్కి పంపించారు. మాట్లాడుకుంటున్న దాంట్లోనే అండి సగం కొట్లాటలే ఉంటాయి మాకు. ఆ కొట్లాటల్లో నుంచి మేము ఒకరినొకరు తప్పించుకోవడానికే సగం ఫ్యాబ్రికేటెడ్ కాల్స్. ఆ ప్రీతి ఆ చెర్రీ ఏదో ఉంటుంది, అవన్నీ ఫ్యాబ్రికేటెడ్ కాల్స్. అవి ఇలా కూర్చొని మాట్లాడుకున్నారు. ఇట్ జస్ట్ బికాస్ నేను కేసు తీసేయాలని. స్టార్టింగ్ డేస్లో నేను కేసు వెనక్కి తీసేయడానికి ఒక తప్పుడు కేసు పెడితే కేసు కొట్టేస్తారు అన్న దానికి చేసిన ఫ్యాబ్రికేటెడ్ కాల్స్ అండి అవి, తెలుసా? ఇందులో మరి వరుణ్ సందేశ్, వితికా చెర్రీ వీళ్ళంతా ఎందుకు వచ్చారు? ప్రీతి చెర్రీ కాల్ లో కూడా ఉంటది, వాళ్ళు మాట్లాడుకున్నారు అది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ రామ్ చరణ్ తెలుసు అనుకోండి, మిమ్మల్ని ఒక దగ్గర ఇరికించాలి, మీకు తెలిసిన వాళ్ళ పేర్లు ఇన్వాల్వ్ చేసి మాట్లాడేసుకుంటున్నాను నేను, నా పక్కన వాళ్ళు. దెర్ ఇస్ నథింగ్, దెర్ ఇస్ నో ఎవిడెన్స్ అండ్ ఐ డి నాట్ డూ. మీరు నిజంగా మీకు ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి కదా, వరుణ్ సందేశ్ కాల్ చేసి అలా అమ్మాయి మిమ్మల్ని ఎప్పుడైనా బ్లాక్మెయిల్ చేసిందా? సింపుల్ ఆన్సర్ వచ్చేస్తుంది మీకు. ఫస్ట్ వాళ్ళు లిఫ్ట్ చేయాలి కదా, అంటే ఎందుకు చేయరు? లేదండి, ఈ విషయం ఏమంటే ఒక పర్సన్ బ్లాక్మెయిల్ చేసింది అన్నది ఎంత పెద్ద విషయం, ఎందుకు రెస్పాండ్ అవ్వరు? వాళ్ళకి ఇదే ఛాన్స్ కదా టైము. నేను నిజంగా చేస్తే నన్ను తొక్కేయడానికి ఇంత చేస్తున్నారు కదా శేఖర్ భాష వాళ్ళు నన్ను చేయడానికి, మరి ఎందుకు బయటకు వచ్చి చెప్పరు? ఇఫ్ ఐ డిడ్ దట్. ఒకవేళ మస్తాన్ జైలు నుంచి బయటకు వచ్చాక ఎలా ఉంటుంది సిచ్యువేషన్? అండ్ ఇంకొకటి, ఈ వరలక్ష్మి టిఫిన్ సెంటర్ కి సంబంధించి ప్రభాకర్ అనే వ్యక్తి కూడా దొరికినట్టున్నాడు మళ్ళీ. అవునండి, ఐ మీన్ లైక్ అరెస్ట్, ఎందుకంటే అతను ఆల్రెడీ A2 గా ఉన్నట్టున్నాడు కదా ఈ డ్రగ్స్ కేసులో, వరలక్ష్మి డ్రగ్స్ కేసు కి సంబంధించి. అందులోనే నన్ను ఎవరు? ఏవన్ అనురాధ. హూజ్ అనురాధ? అతని గర్ల్ ఫ్రెండ్, అతని ఫ్రెండ్ అనుకుంటండి, మరి నాకు అంత తెలియదు నిజంగానే. వాళ్ళ ఫ్రెండ్స్. ప్రభాకర్ కి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చే అంటే మీరు కూడా A11 ఉన్నానండి, A11 ఉన్నారు, మస్తాన్ సాయి A7 అనుకుంటే A9 ఉన్నాడు, A9 ఉన్నారు. సో మీ తర్వాత ఇంకొకరు తర్వాత అతని తర్వాత ఇంకొకరు, అతని తర్వాత మీరున్నారు. అవును, నేను A11 ఉన్నాను. రైట్. సో నాన్న అప్పుడు ఆ టైంలో పెట్టింది దానికి కారణం ఏంటంటే రెండు చెప్పారండి. ఒకటి చింటూ అండ్ సాయి వాళ్ళతో ఫోన్ కాల్స్ ఉన్నాయి, అండ్ సాయివి ప్రభాకర్ వాళ్ళ కాల్స్ ఉన్నాయి. వాళ్ళు గుంటూరు అండి, ఒక ప్లేస్ కి సంబంధించిన వాళ్ళు. నాకు ప్రభాకర్ ఏం ఫ్రెండ్ కాదు. యూనిట్ కి అండ్ మస్తాన్ కి ఎట్లా పరిచయం ఉంది ఇక్కడ? వాళ్ళు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అండి, వాళ్ళు గుంటూరులో ఫ్రెండ్స్. వాళ్ళు యూనిట్ మీకు ఎన్ని నుంచి పరిచయం ఉంది? నేను యూనిట్ 2014లో ఒక షార్ట్ ఫిలిం చేసాం, ఒక 3-4 days ఏమో వర్క్ చేసాం. మళ్ళీ 7 years మేమేమి టచ్ లో లేమండి, కలవలేదు, ఏమీ చేయలేదు. జస్ట్ హాయ్ అంటే హాయ్ ఎప్పుడైనా సోషల్ మీడియాలో అంతే. ఈ లాక్డౌన్ అప్పుడు మళ్ళీ ఓల్డ్ ఫ్రెండ్స్ అందరం కలుస్తాం ఇట్లా కదా. మస్తాన్ కి మీకు ఎప్పటి నుంచి పరిచయం ఉంది, ఎలా ఉంది అసలు? 2022 అక్టోబర్ అప్పుడేనండి, మొన్నే. 2 years. అప్పటి వరకు నాకు తెలియదు మస్తాన్ ఎవరు. ఓకే, మరి ఎలాగా అంటే ఈ డ్రగ్స్ విషయంలో ఇరికించడం అంతా ఎలా జరిగింది మరి? అంతా 6 months లోనే జరిగిందండి. ఇప్పుడు నా 33 years లైఫ్లో ఉండాలి కదా నా హిస్టరీ, నా డ్రగ్ హిస్టరీ ఉండాలి, డ్రగ్ చేస్తే ఉండాలి, డ్రగ్ అమ్మితే ఉండాలి. మరి డ్రగ్ అమ్ముతున్నప్పుడు కొనుక్కున్న వాళ్ళు ఎవరు? గుంటూరులో కేసు పెట్టింది ఎప్పుడు మస్తాన్ మీద? 2023 March 31st నా పైన అటాక్ జరిగింది. 2022 నుంచి మస్తాన్ సాయితో పరిచయం? 2022 అక్టోబర్ నుంచి పరిచయం. అక్టోబర్ నుంచి. సో పెళ్లికని పిలిచి అక్కడ గుంటూరులో కేసు పెట్టారు. రైట్, క్లారిటీ. అంటే ఏం లేదు, ఇక్కడ క్లారిటీ మిస్ అవుతుంది చాలా వరకు, అందరికీ ఇది క్లారిటీ మిస్ అవుతుంది. అందుకు 2022 అక్టోబర్ ఆ టైంకి నాకు మస్తాన్ పరిచయం. ఒక 3 months గొడవల్లోనే జరిగాయి. గొడవలు ఏం లేవు, సెటిల్మెంట్ అని క్లియర్ చేసేసుకొని మాట్లాడు. మళ్ళీ సెటిల్మెంట్ కంటే కూడా మళ్ళీ మనీ ఏదో అంటారు, అట్లా కాదు, గొడవలు వద్దు అని సెటిల్మెంట్ ఏం లేకుండే. పెద్ద రూమర్ ఏంటంటే యూనిత్ రెడ్డి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఫస్ట్, అంటే రాజ్ తరుణ్ కన్నా ఫస్ట్ మీ బాయ్ ఫ్రెండ్ అని. లేదండి బాబు, లేదండి, లేదు, బేసిక్ గా జనాలు తెలియాలి. అవును, అది వాళ్ళు తీసుకొచ్చి ఇదన్నమాట. ఎందుకంటే నాకు చింటూ చాలా మంచి ఫ్రెండ్ అండి. వాడితో ఎవరైనా మాట్లాడితే, ఏ మనిషి అయినా మాట్లాడుతుంది, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, వాడికి ఫ్రెండ్ అయిపోతారు. వాడికి అలాంటి పర్సనాలిటీ అతను. నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఇది ఉన్నా ఫస్ట్ చింటూ అని చెప్పి కాల్ చేసేస్తాను నేను ఇప్పుడు దాంట్లో కూడా. అండ్ మోర్ ఓవర్ ఉడికించడానికి కూడా నేను చేస్తాను. ఆ కాల్ చేసినప్పుడు షార్ట్ ఫిలిం అప్పుడు కూడా రాజ్ ఏదైనా కోపం లేదని అంటే ఒకరిని తీసి అనాలి కదా. ఇప్పుడు అలా చింటూ లేకపోతే మస్తాను ఇలా అన్నప్పుడు ఉడికించడానికి కూడా నేను కాల్ చేస్తాను, అంతే తప్ప ఇంకేదో కాదు. మరి వీళ్ళిద్దరైనా ఉంది ప్రపంచంలో మాకు. అంటే ఆ కాల్ రికార్డింగ్స్ మరి చింటూతో కూడా నేను గోడ దూకొస్తాను ఇట్లాగా సమ్ కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి, చాలా వల్గర్ గా ఉన్నాయి. గోడ గురించి జైల్లో నేను ప్రిజన్ లో ఉన్నప్పుడు నేను ఉండలేకపోతున్నాను తీసుకెళ్ళిపోండి అని ఏడుస్తుంటే, తాడేసేనా దూకెచ్చేస్తావా అన్నవి ఉన్నది ఏదైతే ఉందో, నేనది మస్తాన్ లోపల ఉన్నప్పుడు గోడ దూకలేవా అన్నాను. డజన్ మీన్ ఇంకేదో కాదండి బాబు.
ప్రిజన్లో పెట్టారు కదా, అది నిజంగా ఎవరైనా పారిపోమంటారని. జైలు నేను ఉండొచ్చాను, నాకు తెలీదా జైలు ఎలా ఉంటుందో, దూకేయగలరా, ఎంత పెద్ద గోడలు ఉంటాయి. జస్ట్ ఒక నేను నవ్వుతూ కూడా అంటాను నేను అక్కడ, అండ్ నన్ను అనుకుంటున్నారు అందరూ అని. ఇప్పుడు నేను పంపించానంటే నాకు ఏంటండి, ఏమి ఏసీపీలు, ఏం పోలీస్, ఇది ఏమీ లేని ఒక సామాన్యురాలండి నేను. అన్నీ ఉంటే నేను ఎందుకు జైలుకి వెళ్తాను? రైట్. సో ఇక్కడ ఆడియన్స్ కూడా ఒకటి బాగా ఆలోచించాలి. కానీ వ్యూవర్షిప్స్కి అయితే నేను బాగా చెప్తున్నాను, ఎవరైతే ఈ ఇంటర్వ్యూ చూస్తారో వాళ్ళందరికీ, ఒక ఆడపిల్ల ఇంత ధైర్యంగా వచ్చి ఒకరి గురించి మాట్లాడుతుంది అంటే తన వెనకాల ఇంకేదో ఉంది, ఇంకెవరో సపోర్ట్ చేస్తున్నారని అనుకోవచ్చు కదా. ఎందుకంటే తను ఆల్రెడీ జైలుకి వెళ్ళి వచ్చింది, తను ఆల్రెడీ జైల్లో గడిపి కొన్ని రోజులు జీవితాన్ని గడిపి బయటకు వచ్చింది. సో ఎంతో కొంత అంటే పోలీసులు కూడా తన మీద ఒక కన్నేసి పెడతారు కదా. అవును, తను ఏం మాట్లాడినా ఏం చేసినా కూడా పోలీసులు కూడా తన మీద ఒక కన్నేసి పెడతారు. అలాంటప్పుడు తను అంటే ఇంత కాన్ఫిడెంట్గా ఉంది అంటే తను నిజంగానే తప్పు చేస్తే వెళ్ళి అంటే ఈ పాటికి జైల్లో వేయాలి. లేదు ఇన్ని రోజులు ఇంకా బయట సర్వే అవుతుందంటే దాని అర్థం ఏంటి అక్కడ? మనం కూడా ఒకసారి ఆలోచించాలి ఈ విషయాన్ని. అంటే ఈ శేఖర్ భాష విషయంలో కానివ్వండి, లేకపోతే యునీత్ రెడ్డి విషయంలో కానివ్వండి, మస్తాన్ సాయి విషయానికి సంబంధించి ఏవైతే ఈ కాల్ రికార్డ్స్ వచ్చాయో నాట్ అన్ ఈజీ థింగ్ కదా. ఎందుకంటే తన మీద ఒక కన్ను ఉండే ఉంటుంది ఆల్రెడీ. అండ్ అవన్నీ 1.5 year ఎగో నా కేసు గురించి అని మాట్లాడిన కాల్స్ అండి. ఇప్పుడు అవి బయటకు వస్తున్నాయి. అవి ఆ కేసుకి యూజ్ చేశారు అవి కాల్స్. ఏంటి శేఖర్ భాష కాల్స్ ఒకసారి వినండి. ఇది లావణ్య నాకు భర్త శత్రువు లాగా అంటున్నాడు. ఏం చేశానండి నేను? బద్ధ శత్రు, భర్త్ అంటే చిన్నప్పటి నుంచి మరి ఏమో భద్రశత్రువు అయి ఉంటుంది. బద్ధశత్రు అంటే పీపుల్ యూస్ టు దట్ వర్డ్ లైక్ బద్ధశత్రు. భర్త శత్రువు అంటే డజంట్ మీన్ లైక్ భద్రశత్రువు అయి ఉంటుంది. చంపేసేది ఏంటండి? చంపేసి సో ఇందాక లక్ష్మీపడాల టాపిక్ వచ్చినప్పుడు అదే. సో అతనికి నిజంగా ఒక మోసం జరిగి ఆడోళ్ళ మీద పగ పెట్టుకొని ఒక పవర్ట్ లాగా అతను లక్ష్మీపడాలను ఏం చేయలేక లేకపోతే లావణ్య మీద పడుతున్నాడా? ఇందులో మీరు చూడండి, లావణ్యని కొట్టిన ప్రతిసారి అంట లక్ష్మీపడాల కొట్టినట్టు అనిపిస్తుంది అంట. లక్ష్మీపడాలని ఇదంట. సో అంత పర్సనల్గా తీసుకొని చేస్తున్నా అని చెప్తున్నాడు. చూడండి అసలు శేఖర్ భాష మాట్లాడు. సో ఇందులో ఇతనంతా నా గురించి అలా మాట్లాడేసి టార్గెట్ అని మాట్లాడుతున్నాడు, చంపేయాలనుకుంటున్నాడు. మరి వీటిని తీసుకెళ్ళి ఇప్పుడు నేను కేసు పెట్టుకోవాలా? భార్గవి గారు, మీరు నిజంగా మీరు ఒక ఉమెన్ ఇదే అయితే ఆపించండి. నాకు మిమ్మల్ని ఏదో అనాలని లేదు, మిమ్మల్ని తిట్టాని అని కూడా ఏం లేదు. బట్ ఆపించండి దయచేసి, నేను ఆపేస్తాను. లేదు అంటే నేను డిగ్ చేసుకుంటూ కూర్చోవాలి. నాకు ఎవరండి వీళ్ళు? నాకు వద్దు. మీకు ఏమైనా కలిసి వస్తుంది డిగ్ చేసుకుంటూ వెళ్తుంటే? ఎందుకు? నాకు ఇంట్రెస్టే లేదండి. అతనికి కావాలేమో ఫేమ్, అతనికి కావాలేమో డబ్బులు, నాకు వద్దు. నాకు ఫేమ్ ఏమి వద్దండి. నేను నార్మల్గా బతికిన అమ్మాయిని, నార్మల్గా ఇంట్లో బతికిన అమ్మాయిని నేను. అందరు ఇప్పుడు ఈ రోజున హేటర్స్ వచ్చి నన్ను తిడుతున్నారు. యాజ్ ఎ ఫ్రెండ్ కింద ఐ కెన్ గివ్ యూ వన్ సజెషన్ టు యూ. శేఖర్ భాష హీ వాంట్స్ టు గివ్ సమ్ ఇంటర్వ్యూస్. ఎస్, వదిలేయండి, ఇచ్చుకొనివ్వండి, చేయనివ్వండి. నా గురించి మాట్లాడుకోండి చాలు, వదిలేయండి. మాట్లాడితే ఏమైంది? వదిలేయండి. ఇప్పుడు లక్ష్మీపడాల పైన కోపం నా మీద చూపించడానికి ఎంతవరకు కరెక్ట్? అది అనకూడదు. ఇప్పుడు ఈ మస్తాన్ మీద కోపం శేఖర్ భాష మీద చూపించిన, శేఖర్ భాషను తిడుతున్నప్పుడల్లా మస్తాన్ పైన సాటిస్ఫాక్షన్. ఒకటి అడుగుతాను, చెప్తారా? కుక్క అరుస్తుంటే కుక్కతో పాటు మీరు అరిస్తే కుక్కకి మీకు ఏమైనా వాల్యూ ఉంటుంది అక్కడ? నేను అరవట్లే వాడిలాగా. నేను 10:1 రేషియో ఉందండి. వాడు 10 ఛానల్స్కి వెళ్ళి మాట్లాడుతుంటే ఇంకొకటన్నా నేను ఇంకా మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే మనిషిని నేను, కోపాలు వస్తాయి, నాకు కూడా బాధేస్తుంది. ఆల్రెడీ నా లైఫ్ ఇట్లా ఉంది. తప్పు లేదు. బట్ ఫోకస్ ఆన్ అదర్ థింగ్స్ కదా.
ఖచ్చితంగా అండి. కాకపోతే నేను ఒక అమ్మాయిని, మా పేరెంట్స్ ఎట్లా బతకాలి, నేను ఎలా బతకాలి, నిందలేంటి, ఇప్పుడు ఒకట ఇప్పుడు వీడియో see, ఇంటర్వ్యూ నరం లేని నాలుక చాలా వాగుతుంది. అవును. నింద లేసినంత మీరు మాత్రాన చా- అవన్నీ మీరు చాలా true- మీరు చాలా true మెచ్యూర్డ్గా అయిపోతుంది. మీరు చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు కాబట్టి మీరు ఇది ఉంటారు. మెచ్యూరిటీ లేని పీపుల్, అర్థం చేసుకోలేని వాళ్ళ పీపుల్కి లావణ్య ఒక డాష్ లా కనిపిస్తుంది, విచ్ ఐఎమ్ నాట్. నేను ఒక మనిషితో ఉన్న మనిషినే. అఫ్ కోర్స్ యువర్ రైట్, ఐ అగ్రీ విత్ యూ. కాకపోతే చెప్తున్నాను, నేను ఇందాక అదే ఒక క్లారిటీ ఇచ్చా. ఏవైతే కాల్ రికార్డింగ్స్ వచ్చాయి అవి కాల్ రికార్డింగ్కి ముందు వెనకాల జరిగిన సిచ్యువేషన్ని కూడా మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. అవును. ఒక అమ్మాయి అలా బిహేవ్ చేసిందంటే దానికి అంటే ఆ క్షణికావేశంలో ఆ సిచ్యువేషన్లో అసలు దాని ముందు వెనకాల ఏం జరిగింది అనేది కూడా తెలుసుకోవడం అంతే ఇంపార్టెంట్. అవును. ఇప్పుడు ఇది బజార్కి వచ్చేసింది, నడి రోడ్ మీద పడిపోయింది కదా అని ఏది పడితే అది వాగడానికి కూడా కరెక్ట్ లేదు. ఎందుకంటే వీళ్ళెవరూ మీకు తెచ్చి ₹1 ఇవ్వట్లేదు, వీళ్ళెవరూ మిమ్మల్ని పెంచి పోషించట్లేదు, వీళ్ళు ఎవరూ మీతో డైలీ ఉండట్లేదు. సో ఇక్కడ ఎవరికి మాట్లాడే హక్కు కూడా లేదు ఓపెన్గా ఈవెన్ నాతో సహాగా అసలు మీ గురించి మాట్లాడే రైట్ లేదు. టు బి హానెస్ట్ చెప్తున్నా, ఎవరైనా చెప్తే వినడం తప్ప మాకు కూడా హక్కు లేదు. కాకపోతే నిజంగా అదే ఉంది కదండి. నేను ఈ ఇంటర్వ్యూ త్రూ చెప్పదలుచుకుంది ఏంటంటే, సమాజం అంతా వెలేసినట్టు లేకపోతే ఏదో జరిగిపోయినట్టు ఒక అమ్మాయిని అసలు ఇట్లాంటి అమ్మాయి సమాజంలో తిరగకూడదు, సమాజంలో ఉండకూడదు అనుకునే వాళ్ళకి మాత్రమే ఈ ఇంటర్వ్యూ ఒక సమాధానం అనేది నా ఉద్దేశం అంతే. నిజంగా నేను ఆపేస్తానండి. నాకేదో ఇంటర్వ్యూస్కి వచ్చి మాట్లాడాలి, కూర్చోవాలని కూడా ఏం లేదు. శేఖర్ ఇప్పుడు నేను శేఖర్ భాష విషయంలో ఏదైతే చెప్తానో అవును, మీకు అవును, కూడా యాజ్ అ ఫ్రెండ్ కి అవును, తను నాకు ఎంత ఫ్రెండ్ మీరు అవును, నాకు అట్లాంటి అవును, ఫ్రెండ్. అవును. సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది అయితే ఒకటి, ప్లీజ్ లీవ్ దిస్ ఆల్ దీస్ థింగ్స్. మీరు మీ కెరియర్ మీద ఫోకస్ పెట్టండి. మీకు మంచి లైఫ్ ఉంది, మీరు MBA చేశానని చెప్పారు, అవును, అలాగే హోటల్ మేనేజ్మెంట్ చేశాను అవును, అని చెప్పారు. సో ఫర్దర్ గా ఇంకా నెక్స్ట్ స్టెప్ తీసుకోండి. ఖచ్చితంగా అండి. నేను దానికి వెళ్ళాలి అన్నాను తలెత్తుకొని నాకు ఇవేదో ఫరక్ పడవు నిజంగానే. కాకపోతే ఇప్పుడు ఇంకొక ఒక మనిషి చచ్చిపోతేనే ఈజీగా 3 రోజులు ఏడ్చి 4వ రోజు మర్చిపోయే సమాజం ఇది. ఇప్పుడు మీ గురించి టు బి హానెస్ట్ చెప్తున్నా, ఇన్ని ఛానల్లో ఇన్ని రకాలుగా థంబ్నెయిల్స్ పెట్టుకొని ఇంటర్వ్యూస్ పెట్టుకొని మేబీ వ్యూస్ గెయిన్ చేసుకొని ఉంటారు, డబ్బులు సంపాదించే ఉంటారే తప్ప ప్రతి ఒక్కరికి చెప్తున్నా, నాతో సహాగా చెప్తున్నాను నేను ఇది, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. సో సంపాదించుకునే ఉంటారు తప్ప 4వ రోజు అయ్యేసరికి ఒక 10 రోజులతో లావణ్య ఎవరు ఇదే ఆలోచన ఉంటుంది తప్ప దే డోంట్ వాంట్ టు థింక్ అబౌట్ యూ. ఇంకా ఏం చేస్తుంది, అదే అండి. నా గురించి ఆలోచించాలి అని కూడా నేను అనుకోను. కాకపోతే పడ్డ మాటలు, వాళ్ళు అన్న మాటలన్నీ వాళ్ళు ప్రూవ్ చేయగలరా? మీరు ఎప్పుడైతే మీ కాళ్ళ మీద నిలబడతారో ఆ రోజు మీ మీద పడ్డ మాటలు ఉంటాయి చూడండి, అవి నీళ్ళల్లో పోతాయి ఇట్లాగా. అనవసరంగా నా వరకు యాజ్ ఎ ఫ్రెండ్ కింద నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఇప్పటికీ నా ఫ్రెండ్ కింద మిమ్మల్ని నేను ట్రీట్ చేస్తున్నాను. మీడియా పరంగా చెప్తున్నాను, నేను ఈరోజు కెమెరా ముందే చెప్తున్నాను, అవి ఎక్కువ రోజులు ఉండవు. మీరు ఇండిపెండెంట్ గా నిలబడిన రోజు శేఖర్ భాష కాదు కదా, ఇంక్లూడింగ్ రాస్తారు కూడా మీ కాళ్ళ దగ్గరకు వచ్చే ఒక రోజు అయితే ఉంటది డెఫినెట్ గా. ఎందుకంటే టైం ఖచ్చితంగా తిరుగుతుందండి. అండ్ నేను నా కెరియర్ గురించి ఆల్రెడీ నేను చూసుకుంటున్నాను, నేను అదే దారిలో వెళ్తాను. ఇవన్నీ నేను పట్టించుకోను. శేఖర్ భాష కూడా ఇప్పుడు ఎవ్రీథింగ్ అండి. అవును, కర్మ విల్ రిటర్న్స్ ఎవ్రీథింగ్. పైనుంచి దేవుడు అన్ని చూస్తాడు. లీవ్ హిమ్, దేవుడు కుదిలేయండి, జరిగేదేదో జరుగుతుంది. మనం అవన్నీ పట్టించుకుంటూ ఇప్పుడు కుక్కతో పోల్చడం ఎందుకు, కుక్కలు అంటే మీకు ఇష్టం కాబట్టి చెప్తున్నాను. నక్క కూడా కాదు, నక్క కూడా మంచిది. నక్క కాదు కానీ సమ్ లైక్ పిచ్చోడు అనుకుందాం. యాక్చువల్లీ అయితే నేను స్టార్టింగ్ డేస్ లో కూడా శేఖర్ భాష ఒక పిచ్చోడు అనే వదిలేద్దాం అనుకున్నానండి. కాకపోతే ఇతను ఎందుకు ఇంత చేస్తున్నాడు అన్న దగ్గర ఒక పాయింట్ లో చూస్తే నేను అక్కడికే వస్తున్నా. ఇప్పుడు మెంటల్ హాస్పిటల్లో ఎందుకు తీసుకెళ్లి పెడతారు కొంతమందిని? పిచ్చింది కాబట్టి వాడికి కదా. ఇప్పుడు ఒకవేళ మెంటల్ హాస్పిటల్లో కూడా ఉండలేని సిచ్యువేషన్ లో రోడ్డు మీదకి వస్తారు కదా, రోడ్డు మీదకి వచ్చి ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే పీపుల్ విల్ సీ అండ్ గో, దట్స్ ఇట్. ఇక్కడ ఏం లేదు ఇంకా మీకు. అంటే మీరు ఇన్ని రోజులు పడుతున్న వేదనకి, మనోవేదనకి, లేకపోతే మెంటల్ గా ఆ థంబ్నెయిల్స్ అవి నాకు చూపించి మీరు ఏ విధంగా అయితే బాధపడుతున్నారో ఐమ్ జస్ట్ గివింగ్. అవి చూసి రాస్తాను బాధేయట్లేదా? ఇప్పుడు తను వదిలేసి మీకు అక్కడికి, మీరు ఇంకొకటి అర్థం చేసుకోండి, పట్టించుకోవట్లేదు, వదిలేశాడు. అతను. అలాగైతే రీసెంట్ గా మీకు ఎన్ కన్వెన్షన్ ని కూల్ చేశారు నాగార్జునకి సంబంధించి. అతను కూడా రెస్పాండ్ అవ్వాలి కదా చాలా వరకు. వై హీఈస్ నాట్ రెస్పాండింగ్ ఫర్ ఆల్ దోస్? అదొక ప్రాపర్టీనే. బట్ నేను మనిషిని. మెంటల్ గా వీక్ ఉన్న వాళ్ళు ఎక్కువ పట్టించుకుంటారు. మీరు మెంటల్ గా వీక్ ఉన్నారా? లేదండి. దెన్ డోంట్. ఓకే,
అస్సలు వద్దు ఇంకా. Yeah. అంటే దోస్ హూ ఆర్ కామెంటింగ్ హర్ బ్యాడ్లీ, నేను వాళ్ళకి మాత్రమే ఈ ఇంటర్వ్యూ చూస్తారు. నన్ను మీరు ఏ విధంగా తిట్టుకున్నా ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫీల్, ఫరక్ కూడా లేదు నాకు. ఎందుకంటే నేను రోజు 100 మందితో ఇంటర్వ్యూ చేస్తాను, ఫీల్డ్కి వెళ్తాను, చాలా చూస్తాను. సో అంటే మేబీ తిను కూడా మారుతుంది, తిను కూడా కొంచెం డైవర్ట్ అయ్యి వేరే వాటిలోకి వెళ్తుందని మీకు చెప్పడానికి అంతే. మాటి మాటికి సమాజం అంతా కూడా ఈ అమ్మాయినే టార్గెట్ చేస్తూ పెట్టుకోవడం, మీకు కూడా ఏం రాదు, ఇందులో ఏం రాదు, టైం వేస్ట్ తప్ప. చాలా బాగా చెప్పారు. అండ్ నేను కూడా అన్ని వదిలేస్తాను, కాకపోతే ఫూలిష్నెస్ గా ఉంది నాకు శేఖర్ భాష చేసేది కూడా. అవాయిడ్ చేసేసి ఉండవచ్చు. మీరే చెప్తున్నారు ఫూలిష్నెస్ అని, ఇంకా అంతే. అది ఫూలిష్ థింగ్స్ చేసే వాళ్ళని ఫూలిష్ అని అంటారు కదా. అవును, దెన్ లీవ్ ఇట్. మీ దగ్గర ఆన్సర్ ఉంది కదా. అవును, మీరు అలాగో ఉమెన్ కమిషన్ లో కంప్లైంట్ చేశారు. ఓకే, సో డూ ఫోకస్ ఆన్ యువర్ థింగ్స్ అండ్ గో మూవ్ ఆన్ అవ్వండి. ఇవాళ నుంచి నేను చేయబోయేది కూడా అదేనండి, అంతే. కాకపోతే నా దగ్గర ఇప్పుడు వెల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, ఎవరు వచ్చినా సరే వాళ్ళకి ఇదంతే. సో దయచేసి రాకు, ఒకరు వచ్చినా నాకు ఫరక్ పడదు. శేఖర్ భాష వచ్చావంటే ఇంక నీ కర్మకి నీకే తగులుతుంది. నేను తగలాలని కూడా కోరుకోను, బట్ ఉసురు తగులుతుంది, ఆడపిల్ల ఉసురు ఖచ్చితంగా నాది కూడా ఇంకా తగులుతుంది. తగలాలని అయితే కోరుకోను, బట్ తగులుతుంది అని అయితే చెప్తున్నా. రాకు నా జోలికి, నీ పన్ను చేసుకో అంతే. వచ్చావంటే ఇంకా పిచ్చి కుక్క ఏదో తిరుగుతుంది అనుకుని వెళ్తా. ఎందుకంటే మళ్ళీ నన్ను కరిస్తే నాకు బొడ్డు చుట్టూ నాకు ఇంజక్షన్ నేనే ఎంచుకోను. నాకు ఇంజక్షన్ అంటే చాలా భయం బాబోయ్. రైట్, అయితే నేను రేపటి నుంచి లావణ్య గారిని కొత్తగా చూడొచ్చు, పని చేసుకుంటాను, చూడొచ్చు. నేను మళ్ళీ ఇదే నేను ఒక ఇంటర్వ్యూకి అన్నది వస్తే నేను ఇప్పుడు చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ దాని గురించి మాట్లాడతాం మనం వెరీ సూన్. అండ్ నాకు ఆ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ మీ అందరి నుంచి కావాలి. ఆబ్వియస్ గా ఉంటది. మీ మీద పడ్డ నిందలని మీరు ఏమనుకుంటున్నారో అవి నిందలు కాదు. ఒక చెడు ఎప్పుడు ఒక మంచికే దారి తీస్తా తప్ప ఏ రోజు కూడా అది చెడు అవ్వదు. ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళకు ఉంటది కదండి, అంతే. నేను ఒక మనిషినే తప్ప. ఆబ్వియస్ గా ఇప్పుడు మీరు అన్నారు కదా వదిలేస్తున్నారని, కేసులు వదిలేను. ఎందుకంటే హ్యావ్ టు ఫైట్, లేదా హ్యావ్ టు కాంప్రమైజ్, కేసులు కొట్టేయించుకోవాలి. అది అలా వెళ్తూ ఒక 10% వెళ్తుంటే నా 90% నా ఫ్యామిలీ, నా కెరియర్, నా సంపాదన నేను చూసుకుంటాను. బట్ ఈ 10% కేసెస్ మాత్రం అలా వెళ్తూ ఉంటాయి. అందులో ఆ 10%లో కూడా శేఖర్ భాష నాకు వద్దు. రాస్తరుణ్ పైన కేసు కానీ, శేఖర్ పైన కేసు కానీ అతను మీ మీద ఇంకా ఎక్కడైనా మాట్లాడితే ఎవరు? శేఖర్ భాష. నేను ఏమంటానంటే, భయ్యా వద్దు భయ్యా, నిన్ను ఇప్పుడు మామూలుగా ఏమన్నా అంటే కూడా ఏదో అనుకుంటున్నారు, వద్దు భయ్యా మాట్లాడకూడదు. ఏమొస్తుందని మాట్లాడుతున్నావు, వేరే టాపిక్కి వెళ్ళు, అనవసరంగా వద్దు. ఇంకా లావణ్య గురించి మాట్లాడుతున్నావు అంటే ఇంకా మాట్లాడుకో. అదే కూడా మాట్లాడకపోతే శేఖర్ భాష పైన కేసు కూడా నాకు వద్దండి. రాస్తరుణ్ పైన కేసు కూడా ఎవరికి కావాలి? కేసులను తిరగడం, కోర్టు ఎవరికి కూడా ఇష్టమేమి ఉండవు. నేను రేపే తీసేస్తానేమో రాస్తరుణ్ పైన కేసు. ఏం చేస్తాడు? అది శేఖర్ భాషకు భయపడ అస్సలు కాదు. ఆడి గురించి భయపడాలంటే ఇప్పుడు నాకు గొంతుండి నేను తిడతాను. వాడు ఎలా అయితే కూర్చొని తిరుగుతున్నాడో, ఆడు మగాడైతే నేను ఆడదాన్ని, నాకు ఇంకా పిలిచి మరీ ఇస్తారు. కానీ నా జర్నీలో వాడు లేడు. నాకు వద్దు శేఖర్ భాషతో. సో వద్దు అనుకునే ఉంటున్నాను కదా, ఆడ మీదైతే కూర్చొని అయితే నేను వెళ్ళలేను, నాకు వద్దు కూడా. మరి నా జోలికి వస్తే మాత్రం ఇంకా యూనివర్స్ చేసేస్తుంది, అది శివుడు ఆజ్ఞ అంతే. రైట్. సో నేనైతే కంక్లూజన్ కూడా ఇచ్చేస్తాను. ఈ ఇంటర్వ్యూ త్రూ మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. సో మరొక కొత్త లావణ్యని అయితే మీరు త్వరలో చూడబోతున్నారని అయితే నేను గ్యారంటీగా చెప్పగలుగుతాను. అండ్ లావణ్య విల్ బి కమ్ బ్యాక్ విత్ పాజిటివ్ వైబ్స్, విత్ గుడ్ బిజినెస్ అనే అనుకుంటున్నాను. సో ఆల్ ది బెస్ట్ లావణ్య గారు మీకు. నేను త్వరలో మళ్ళీ ఇదే ఛానల్ త్రూ ఫస్ట్ ఇంటర్వ్యూ నాకే ఇవ్వాలి, నేను అడుగుతున్నాను మళ్ళీ. నేను కూడా అండ్ ఇంకొకటి మంచి బిజినెస్ తో ముందుకు రావాలని అయితే నేను ఆబ్వియస్ గా కోరుకుంటున్నాను. అండ్ మీ నుంచి నాకు ఇంకో హెల్ప్ కావాలి తప్పకుండా. సో నేను యూట్యూబ్ ఛానల్ కూడా ఇంకొకటి, అంటే బిజినెస్ తో పాటు ప్యారలల్ గా యూట్యూబ్ ఛానల్ కూడా ఒకటి ఓపెన్ చేస్తున్నాను. నైస్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. అండ్ మీరు దానికి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓ మై గాడ్, ఆబ్వియస్ గా చేసుకుంటాను, చేపిస్తాను కూడా. అంతే, అదొకటి చాలు. రైట్, మీ ఛానల్ పేరు చెప్పండి. లావణ్య రాజ్ అని ఒకటి పెట్టుకున్నాను, ఇంకోటి ట్రావెల్ డైరీస్. డన్, డెఫినెట్లీ. సో ప్రపంచం అంతా తిరగాలని ఉంది నాకు. ఇప్పుడు శేఖర్ భాష ఇదంతా నేను పెట్టుకోను. నాకు నా పాస్పోర్ట్స్ ఏం సీజ్ కాలేదండి. డ్రగ్ నిజంగా పనే చేస్తుంటే పోలీసులు నావన్నీ సీజ్ చేయాలి. నేను ఒక యాక్సిడెంట్ అయింది నాకు, ఇదంతా ఒక 1.5 year 2 years ఇది. కానీ నేను అలాంటివి నేను చేయలేదు. దాని నుంచి ఇప్పుడు బయటపడిపోయాను. నేను నా పాస్పోర్ట్స్ ఉన్నాయి నా దగ్గర. నేను బయట కంట్రీస్కి ట్రావెల్ చేస్తున్నాను అండ్ బిజినెస్ చేసుకుంటాను.
అవి ట్రావెల్ వీడియోస్ చేసుకుంటాను, హ్యాపీగా తిరుగుతాను నేను. ఇక్కడ వీడియో ఎలా చేస్తాడో చావనివ్వండి, నాకు అనవసరం. రైట్, నో వరీస్. సో ఆల్ ది బెస్ట్ టు యువర్ కెరియర్ అండ్ ఫ్యూచర్ అండ్ ఎవ్రీథింగ్. సో మీ బిజినెస్ కూడా ఆల్ ది బెస్ట్. అండ్ ఐ హోప్ ఇప్పటి నుంచి అయితే లావణ్య గారిని కొంచెం తిట్టుకోరని అయితే అనుకుంటున్నాను. రైట్, ఇది సో లావణ్య గారిని త్వరలో మనం కొత్తగా అయితే చూడబోతున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇది లావణ్య గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.